భాగవతం ద్వితీయ స్కందం 3వ అధ్యాయం 18వ శ్లోకం. తరవః కిం న జీవంతి వస్త్రా కిం న శ్వసంత్యుత న ఖాదంతి న మేహంతి కిం గ్రామే పశవో పరే. తరవః కిం న జీవంతి వస్త్రా కిం న శ్వసంత్యుత न खादन्ति न मेहन्ति किं ग्रामे पशवो परे. तरवः किं न जीवन्ति वस्त्राः किं न श्वसन्त्युत न खादन्ति न मेहन्ति किं ग्रामे पशवो परे. వృక్షములు జీవించుటలేదా? కమరివాని కొలిమిదిత్తులో గాలి పీల్చుటలేదా? మన చుట్టుగల పశువులు ఆహారమును భుజించుటలేదా? వీర్యస్ఖలనము చేయుటలేదా? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं हरे कृष्ण। దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते राधानाथ स्वामी निति नामिने. नमो विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौरभक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुलंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदिनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरम्. आराध्य भगवान् व्रजेशतनयां तद्धाम बृन्दावनं रम्या काचिदुपासना व्रजवधू वर्गेण वा कल्पिता. श्रीमद्भागवतं प्रमाणममलं
ప్రేమాపమార్దో మహాన్ శ్రీచైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరా నపరా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, మాతాజీ దండోత్ ప్రణామ్. Thank you very much for joining the call. Hare Krishna Prabhu, Dandavat Pranam Prabhu. Hare Krishna. So, Hare Krishna Prabhuji, Dandavat Pranam. Hare Krishna Prabhuji, Namaskaram Tanti. Hare Hare Krishna Prabhuji, Dandavat Pranam. హరే కృష్ణ ప్రభు దండాల ప్రాణం. Hare Krishna. సో ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను, భాగవతం చాలా హెవీ. అంటే ఎలా ఉంటుందంటే, వీ కెన్ రన్ అవే, భాగవతం నుంచి పారిపోవాలి అలా ఉంటుంది. నో టాలరెన్స్, నో సెంటిమెంట్. ఏ విధంగానైతే ఒక గురువు ఉంటాడు, గురువు టాలరేట్ చేయడు. అలాగే డాక్టర్ ఉంటాడు, డాక్టరు నేను ఇంజెక్షన్ ఇస్తుంది పేషెంట్కి నొప్పి అవుతున్నా అనుకుంటే డాక్టరు ట్రీట్మెంట్ చేయగలడా? అవుతుందా? రోగం కుదురుతుందా? నో. ఆపరేషన్ చేయగలడా? శరీరం మీద కత్తి పెట్టి కోయగలడా? పేషెంట్కి నొప్పి అవుతుందేమో అనుకుంటే చేయలేడు, ఇంపాసిబుల్. అలాగే భాగవతం కూడా సర్జరీ చేస్తుంది అనమాట. ఎలాంటి సర్జరీ? సర్జరీ వితౌట్ అనస్థీషియా. అనస్థీషియా ఉంటే తెలియదు. అది కొంది ప్రభు తెలుసుకో పరిస్థితి ఎట్లా ఉంటుందో. సో భాగవతం ఆ పని చేస్తూ ఉంది. మరి వీ షుడ్ బి రెడీ ఫర్ దట్. అది వినడానికి సిద్ధంగా ఉండాలి, తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, అప్లై చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఏమన్నా టాంజిబుల్ బెనిఫిట్ ఇన్ అవర్ లైఫ్. లేదంటే పైస్ ఎంటర్టైన్మెంట్. సో మచ్ ఈజ్ హ్యాపెనింగ్. టీవీలలో, మూవీలలో సో మచ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్. ఎస్పెషల్లీ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆన్ ద నేమ్ ఆఫ్ గాడ్. చాలామంది అనుకుంటున్నారు ఎంటర్టైన్మెంట్ బయట కాదు, దేవుని పేరు మీద, ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరు మీద సో మచ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ గోయింగ్ ఆన్. వాళ్ళు అనుకుంటున్నారు వీఆర్ ఏమో చేస్తున్నాను, ఇట్స్ పయస్ ఎంటర్టైన్మెంట్. ఇంపయస్ ఎంటర్టైన్మెంట్ ఉంది, పయస్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇంపయస్ ఎంటర్టైన్మెంట్ కన్నా పయస్ ఎంటర్టైన్మెంటే ఎక్కువ ఉంది వాళ్ళ. ఎందుకు? ఎన్నో కష్టాలు ఉన్నాయి, అందరికీ కనబడుతున్నాయి కాబట్టి దే వాంట్ టు కమ్ టు గాడ్. ఓకే, దే కెన్ కమ్, బట్ హౌ ఫార్, హౌ లాంగ్, హౌ మచ్, ఎంతవరకు తీసుకుంటున్నారు? లేదు, పయస్ ఎంటర్టైన్మెంట్. ఓహో, బాగా చెప్పాడు, కళ్ళ నీళ్ళు వచ్చేసాయి, బాగుంది. తర్వాత మామూలే యథావిధి. కానీ భాగవతం అలా కాదు. ఇట్ నెయిల్స్ డౌన్ టు ది రూట్ కాసుకెళ్తుంది. పుంసం స్త్రియా మైథునీ భావమేతం తయోర్మితో హృదయ గ్రంథిమ అతో గృహాక్షేత్ర సుతాప్త విత్తేర్జనస్య మోహోయం అహం మమ. ఇది ఒక్క శ్లోకం చాలు. ఎంటైర్ శ్రీమద్ భాగవతం టు అనలైజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ టుడే, ఓన్లీ వన్ శ్లోక is enough. ఋషభదేవ్ is talking to his sons. సో ఇలాగా భాగవతంలో hundreds of thousands of శ్లోకాస్ ఉన్నాయి, టాకింగ్ అబౌట్ ది రూట్స్ of the suffering, the roots of the existence is there.
సో ఇక్కడ ఏం మాడుతున్నారు? దిస్ ఈజ్ నాట్ సూత సుఖదేవ్ గోస్వామి. సాకి శవన కృషి మాడుతున్నారు ఏమాట. అంటే చేయండి, సుత గోస్వామి ఆడియన్స్లో ఎవరున్నారు? దే ఆర్ వెయిటింగ్ ఫర్ శ్రీమద్ భాగవతం టు హియర్. వినేవాళ్ళు ఎవరు? నిన్న చెప్పుకున్నాం, సతాం అని చెప్పుకున్నాం. సతాం పరమ నిర్మత్సరానాం సతాం. ఆడ కూర్చున్న వాళ్ళు కూడా ఆర్డినరీ పీపుల్ కాదు. దేవర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సూత గోస్వామి, సుఖదేవ్ గోస్వామి. అలాంటి వాళ్ళు కూర్చున్నారు ఇక్కడ. దే ఆర్ కంప్లీట్లీ రినౌన్స్డ్ అండ్ దే కంప్లీట్లీ రియలైజ్డ్. వాళ్ళు ఏంటి జీవితాలను ధారపోశారు. అలాంటి వాళ్ళు కృష్ణ గురించి వినడానికి ఉత్సుకతతో ఉన్నారు వాళ్ళు, ఉత్సాహంగా. ఇంకెప్పుడు చెప్తాడు, ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అని చెప్పి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ శౌనకృషి ఈజ్ ఆస్కింగ్ ఆల్ ద క్వశ్చన్స్. ఇన్ దట్ సిచ్యువేషన్ ఈజ్ టెలింగ్ ద సిచ్యువేషన్ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్స్. మనుషులు అనుకుంటున్నారు మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటున్నారు మనుషులు. ఏ విధంగా గొప్పవాడు మనుషుడు? రైట్, 2 కాళ్ళు 2 చేతులు డ్రెస్ వేసుకోగానే గొప్పవాళ్ళు అయిపోయాం, మనుషులు అయిపోయామా? మనిషి అనే పదానికి చాలా అర్థం ఉంది. రైట్, ఎవడయ్యా మనిషి? నాట్ దట్ సంబడి ఈజ్ బ్రీతింగ్, నాట్ సంబడి హూ ఈజ్ ఈటింగ్, స్లీపింగ్. ఇవేనా క్వాలిఫికేషన్? అంటే మనిషి క్వాలిఫికేషన్స్ ఇవేనా? ఈటింగ్, స్లీపింగ్, ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమే తద్పశుభిర్నరానం. జంతువులు కూడా చేస్తున్నాయి, పక్షులు కూడా చేస్తున్నాయి, చెట్లు కూడా చేస్తున్నాయి. నిన్న ఈవినింగ్ క్లాస్లో మనం చెప్పుకున్నాం, మనిషి ఏమనుకుంటున్నాడు? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఈ కెన్ డూ? ఐ కెన్ హెల్ప్ అదర్స్. ఐ కెన్ హెల్ప్ అదర్స్. వాట్? జంతువులు కూడా చేస్తున్నాయి ఆ పని. పక్కవానికి హెల్ప్ చేయడం జంతువులు కూడా చేస్తున్నాయి. నాట్ టు బి. శ్రీల ప్రభుపాద దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, ఓ స్వామీజీ మీరు వెజిటేరియన్స్ అని అన్నాడు. వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ వెజిటేరియన్? అడవిలో కోతులు కూడా వెజిటేరియన్స్, ఏనుగులు కూడా వెజిటేరియన్స్. సో మెనీ అనిమల్స్ ఆర్ ఆల్సో వెజిటేరియన్స్. వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ వెజిటేరియనిజం? వెజిటేరియనా నాన్ వెజిటేరియన్? దాట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. The real question is different. So in that way, Bhagavatam is talking. Don't think that we are just 2 కాళ్ళు 2 చేతులు. What is the difference? 2 కాళ్ళు 2 చేతులకి 4 కాళ్ళకి what is the difference? There is no difference, right? ఎందుకు? Activities are same. Form is not much important. మనకి 4 కాళ్ళు ఉన్నాయి, ఇంకో 4 చేతులు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. డజంట్ మ్యాటర్. ఫామ్. ఆ ఫామ్లో నువ్వేం చేస్తున్నావు, రూపంలో నువ్వేం చేస్తున్నావు అనేదే క్వశ్చన్. ఇంకా ముందుకెళ్తే ఎలా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు బతుకుతున్నాం మనం. తినడానికి బతుకుతున్నావా, బతకడానికి తింటున్నావా? అలాగా ఎందుకు బతుకుతున్నాం మనం? That is important. That is what the Srimad Bhagavatam is addressing. It's not like, no. Srimad Bhagavatam is not like any other scripture actually, to be frank. No other scripture. Anta heavy. So ఈ శ్లోకంలో శౌనకృషి అదే మాట్లాడుతున్నారు. ఏమన్నారు? వృక్షములు జీవించుట లేదా? మనిషి అనుకుంటే మనిషి నేను జీవిస్తున్నాను, నీకన్నా బెటర్గా వృక్షాలు నీకన్నా బాగా జీవిస్తున్నాయి. సో వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ ఇట్? రైట్, యూఆర్ లివింగ్. నెక్స్ట్, వృక్షాలు ఎలా జీవిస్తున్నాయి? మనిషి అయితే మహా అయితే 100 సంవత్సరాలు కలియుగంలో, చెట్లు 500 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు.
కాలిఫోర్నియాలో అక్కడ రెడ్వుడ్ ట్రీస్ ఉంటాయి, హ్యూజ్ ట్రీస్. ఒక్క చెట్టు కొట్టేస్తే ఎన్ని వందల ఇల్లు కట్టొచ్చు, అలా చెప్పాడు. అంత అంత కలప ఉంటారు దాంట్లో, అంత పెద్ద చెట్టు అది. తర్వాత ఎన్ని వేల సంవత్సరాలు? 5,000 సంవత్సరాల నుంచి జీవిస్తుంది ఆ చెట్టు. అంటే ఒక 50 జనరేషన్స్ మారిపోయాయి. ఆ చెట్లు ఒక 50 జనరేషన్స్ చూసేసాయి. వాట్ ఈస్ ద యూజ్? వాట్ ఈస్ ద యూజ్? ఏమనుందా? అంటే జీవించడం పెద్ద గొప్ప కాదు. తాబేలు 280 280 ఏళ్ళు బతుకుతుందట. వాట్ ఈస్ ద యూజ్? బతకడం ఇంపార్టెంట్ కాదు, ఎంతకాలం బతికాం ఇంపార్టెంట్ కాదు, ఎందుకు బతికాము. శంకరాచార్యుల వారు 30 ఏళ్ళో బతికాడు ఆయన. 8 ఏళ్ళకు సన్యాసం తీసుకున్నాడు ఆయన. వాట్ ఏ పర్సన్! అంటే ఏంటి? రియలైజేషన్. చైతన్య మహాప్రభు 48 years, 24 years సన్యాస్. ఇలాగా పాయింట్ అంటే ఎందుకు బతుకుతున్నాం? దాట్ ఈస్ ద క్వశ్చన్. నేను ఇలా బతికాను, అలా బతికాను, ఎన్నేళ్ళు బతికాను. నువ్వు ఎన్నేళ్ళు బతుకుతూ ఉపయోగం ఏముంది? ఎస్టేంద్రగోపం అదవేంద్ర మహోస్వ కర్మ బంధానురూప బలభాజన మాతనోతి. ఇంద్ర నుంచి ఇంద్రగోపం వరకు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, కష్టాలు కామాలు అయితే ఉన్నాయి, ఇంద్ర నుంచి ఇంద్రగోపం వరకు. సో నో గ్రేట్, as long as the purpose of the life is not solved, at least it's not worked in the direction, it's useless. నిన్న మాట్లాడుకున్నాం, పరాభవం, డిఫీట్ అయిపోతాం. రైట్. నెక్స్ట్, కమరివాని కొలిమితిత్తులు గాలి పీల్చుట లేదా? వీఆర్ సో ప్రౌడ్ అబౌట్ బ్రీతింగ్, రైట్? వీఆర్ ప్రౌడ్ అబౌట్ అవర్ లివింగ్, వీఆర్ ప్రౌడ్ అబౌట్ అవర్ బ్రీతింగ్. సో వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ బ్రీతింగ్? బయట కమ్మరు అని కొలిమితిత్తులో కూడా బెల్లోసారు బ్రీతింగ్. మన అంటే ఏంటి? మన ఊపిరితిత్తులు లాగానే కొలిమిలో కూడా 2 ఊపిరితిత్తులు ఉన్నాయి, అవి కూడా బ్రీత్ ఇస్తున్నాయి. ఇన్హేలింగ్ ఎగ్జేలింగ్, ఇన్హేలింగ్ ఎగ్జేలింగ్, అవి కూడా చేస్తున్నాయి. సో వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ యువర్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్? సీ హౌ సీరియస్ హీ ఈజ్. అంటే ఏం చేస్తున్నావు? డోంట్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ బ్రీతింగ్ ఆర్ యువర్ లివింగ్. పక్షులు, జంతువులు కూడా బ్రీత్ చేస్తున్నాయి. నో లివింగ్ ఎంటిటీ కెన్ లివ్ వితౌట్ బ్రీతింగ్. ఈవెన్ చెట్లు కూడా బ్రీత్ చేస్తున్నాయి. జగదీష్ చంద్రబోస్ చూపించాడు. చెట్లకు కూడా గాలి కావాలి, ఫ్రెష్ గాలి కావాలి వాటికి. వీఆర్ థింకింగ్ ఒక వీఆర్ ఓన్లీ బ్రీతింగ్. వీ నో వాట్ ఆర్ వీఆర్ బ్రీతింగ్ టుడే. నౌ-a-days వీఆర్ నాట్ ఈవెన్ బ్రీత్. వీ హ్యావ్ టు డైవ్, వీ హ్యావ్ టు బీ ఆన్ ది వెంటిలేటర్. ఆక్సిజన్ కావాలి. దట్ ఈస్ అవర్ లెవెల్ ఆఫ్ బ్రీతింగ్. You need some support. Animals don't need any ventilators. Birds don't need any ventilators, or trees don't need any ventilators. They are living happily, peacefully, without any problems. But we are so proud that we are breathing, but you can't even breathe. Isn't it? Very interesting and very coincide. మన చుట్టూ గల పశువులు ఆహారాన్ని భుజించటం లేదా? ఎస్, ఆల్ ద లివింగ్ ఎంటిటీస్ ఆర్ ఈటింగ్, ఇంక్లూడింగ్ ద ట్రీస్, ప్లాంట్స్. ఎవ్రీబడి ఈజ్ ఈటింగ్. వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ అవర్ ఈటింగ్? మన ఈటింగ్లో వీఆర్ ట్రాన్స్గ్రెసింగ్. చెట్లు దే ఆర్ నాట్ ట్రాన్స్గ్రెసింగ్. వాటికి ఇచ్చిన ఫుడ్ అవి తినేస్తున్నాయి. భగవంతుడు ఇచ్చిన ఫుడ్ మాత్రమే తింటున్నాయి అవి. కానీ మనం వీఆర్ ఈటింగ్ ఎవ్రీథింగ్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ ఈటింగ్. సో ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఈటింగ్, సో వాట్? ఎవ్రీబడి ఈజ్ ఈటింగ్. మన చుట్టూ గల పశువులు ఆహారం భుజించట్లేదా? స్ఖలనము చేయటలేదా? హరే కృష్ణ. వెరీ హెవీ, టూ హెవీ. వాట్ ఈస్ సో గ్రేట్?
జంతువులు, పక్షులు, చెట్లు, దే ఆర్ ఆల్ డూయింగ్ ద సేమ్ జాబ్. దే ఆర్ ఆల్సో begetting children. It's not that only human beings are begetting children. కుక్క 10 మంది పిల్లల్ని కంటుంది, 12 మంది పిల్లల్ని కంటుంది, డజన్. దోమ 1000 గుడ్లు పెడుతుంది. So what is so great? What is so great? We should not be proud of all these things. We should not be proud of all these things. మానవ జన్మ ఎందుకు వచ్చింది? ఎందుకేనా? బ్రీత్ చేయడానికి, తినడానికో, పిల్లలు కనడానికో వస్తే వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్? చాలా హెవీ. మరి ఏం చేయాలి? That is also there. What next? What should I do now? Yes, that is the right question. ఏం అడగలట మనిషి? Yes, what next? అతాదో బ్రహ్మ జిజ్ఞాస. అతాదో బ్రహ్మ జిజ్ఞాస. మనిషి జన్మ ఎత్తావు కాబట్టి గో ఫర్ బ్రహ్మ జిజ్ఞాస నౌ. వాట్ ఈస్ ద బ్రహ్మం? వాట్ ఈస్ ద పరబ్రహ్మం? దాట్ యూ హ్యావ్ టు డూ. బ్రహ్మం గురించి ఎంక్వైరీ చేయాలి. దాట్ ఈస్ ద ఓన్లీ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. Not that I took birth, I grew up, I studied, I got a job, I did this, I did that. Well, that animals also doing. Also there's nothing great. Even they are doing better than us. We are so proud of our things, but without proud, they are doing a better job. And at the same time, they are not proud. Human being, if he did little bit this, that, వాళ్ళు ఏం చేస్తారు? షాతి చూపిస్తారు. I did it. What did you do? You did not do anything. Best thing, you did not break anything. Don't break anything. You don't have to make anything, but don't break anything. That's all. Everything is nicely made by Krishna. It is running nicely by Krishna. If you can use it without breaking anything, that's great. You don't have to make anything. Unfortunately, they are proud of their makings. So, let's go to Bhashyam. జీవితము లేదా దాని అందరి కొంత భాగము ఆధ్యాత్మిక చర్చకు కానీ వేద చర్చకు కానీ ఉద్దేశింపబడలేదని నవీన కాలపు భౌతికవాది వాదన కావించును. జీవితము ఆధ్యాత్మిక చర్చకు కానీ వేద చర్చకు కానీ ఉద్దేశింపబడలేదని నవీన కాల భౌతికవాదన కావించును. They are putting forward so many arguments. But what is the use? They may be doing so many arguments. Especially, I want to know, don't waste your time in all these things. Pukkiti Puranam, Shushka Vedantam. ఇలాంటి ఆలోచనలు చెప్తున్నారు. But what they are doing? They are dying like cats. That's all. తినుటకు, త్రాగుటకు, మైదున సుఖమును అనుభవించుటకు, తందనాలాడుటకు, భోగించుటకు మాత్రమే జీవితం ఉన్నదని వారు పలుకుదురు. ఎస్, అందుకని ఏం చేస్తున్నాం? భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, ఇంటెలిజెన్స్ని ఇవి ఎంత ఎఫెక్టివ్గా చేద్దామని ఆలోచిస్తున్నాం తప్ప ఇంకేమైనా చేస్తున్నావా? హౌ టు ఈట్ నైస్లీ, how to drink nicely, how to mate nicely, how to enjoy nicely. That's all. That's what the science and technology is heading for. Is doing research చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఏం రీసెర్చ్? ఎలా తినాలి, ఏం తినాలి. తినేది ఏంటో భగవంతుడు ఆల్రెడీ చేసి పెట్టాడు. ఇంకా దానిలో రీసెర్చ్ ఎందుకు? బట్ దే ఆర్ సో బిజీ, spending a lot of money, spending all their lifetime. So, నవీన మానవుడు విజ్ఞాన శాస్త్ర పురోగతి ద్వారా శాశ్వతంగా జీవించగోరును. చాలామంది ట్రై చేశారు.
చాలామంది ట్రై చేశారు, బట్ నో బడీ సర్వైవ్డ్. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ద ఫిట్టెస్ట్ ఈజ్ నాట్ ఈస్ గోయింగ్ టు సర్వైవ్. ఏమంటారు? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటున్నారు. అంటే ఏంటి? దాన్ని ఏమంటాం? సమర్థుడైన వాడే జీవిస్తాడు. సమర్థుడైన వాడే బతుకుతాడు. బతికేవాడు ఎవడే అంటే సమర్థుడు. కానీ ఆ సమర్థుడే బతకడు. ఎందుకు? ఎవడు బతకూడదు, బతకలేడు. నో బడీ ఈస్ గోయింగ్ టు సర్వైవ్ ఈవెన్ ఇఫ్ ఈజ్ ద ఫిట్టెస్ట్. నో ఫిట్టెస్ట్. ఓకే. సో అది ఏంటి? విజ్ఞాన శాస్త్ర పురోగతి ద్వారా శాశ్వతంగా జీవించగోరును. వాళ్ళు ట్రై చేస్తున్నారు. రెయిన్ చెక్ ఇచ్చారు. ఏంటి? వీఆర్ గోయింగ్ టు అటైన్ ఇమ్మోర్టాలిటీ. హిరణ్యకశిపుడు ప్రూవ్ చేశాడు ఆల్రెడీ. ఏమని చేశాడు? నీకు సాధ్యం కాదు. దేర్ ఫ్రెండ్, సైంటిస్టుల ఫ్రెండ్ ఎవరై అంటే హిరణ్యకశిపుడు. దేర్ ఫ్రెండ్ ఆల్రెడీ ప్రూవ్డ్ దట్ ఇట్స్ నాట్, బట్ స్టిల్ దీస్ పీపుల్ ఆర్ ట్రైంగ్. We are going to attain immortality. That's not possible. హిరణ్యకశిపుడు 1000 ఏళ్ళు తపస్సు చేసి బ్రహ్మను అడిగితే బ్రహ్మ చెప్పాడు, నో సారీ, ఇట్స్ నాట్ పాసిబుల్. ఐఎమ్ ఆల్సో డైయింగ్. హౌ కెన్ ఐ గివ్ యూ? గో ఫర్ సంథింగ్. అలాగా జీవితం అత్యధిక కాలం పొడిగించుటకు పెక్కు మూర్ఖ సిద్ధాంతములు కూడా కలవు. చాలా మూర్ఖ సిద్ధాంతములు కూడా కలవు. కానీ జీవితము నామమాత్ర ఆర్థిక అభివృద్ధి కొరకు కానీ లేదా తిని త్రాగి తందనాలాడుట అనేది మూర్ఖత్వమును ప్రేరేపించు విజ్ఞాన శాస్త్ర పురోగతికి కానీ ఉద్దేశింపబడలేదు. కేవలం అస్తిత్వమును పవిత్రమనర్చుకున్నటకు తపస్సును చేయట కొరకే అది పూర్ణముగా నిర్దేశితమై ఉన్నది. తద్వారా మనుజుడు ప్రస్తుత మానవ జన్మానంతరం వెంటనే నిత్య జీవనమున ప్రవేశింపగలడు. తపస్య నేను చదువుకున్నాం భగవద్గీతలో 3 రకాల తపస్సులు ఉంటాయి. 3 లెవెల్స్ ఆఫ్ తపస్య, 3 రకాల తపస్య. 3 లెవెల్స్ ఆఫ్ తపస్య ఏంటి? మైండ్ లెవెల్ తపస్య, వాక్కు లెవెల్ తపస్య అండ్ బాడీ లెవెల్ తపస్య. రైట్? అండ్ తపస్య ఇన్ మోడ్ ఆఫ్ గుడ్నెస్, తపస్య ఇన్ మోడ్ ఆఫ్ ప్యాషన్, ఇన్ మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. 3 లెవెల్. 9 రకాల తపస్య ఉంది. సో మానవ జన్మ ఉన్నది ఎందుకు? అస్తిత్వాన్ని పవిత్రమరుచుకున్నటకు తపస్సు చేయట కొరకే అది నిర్దేశితమై ఉన్నది. మానవ జన్మ వచ్చిందే అందుకు, అంతేగాని ఇంక వేరే దేనికి కాదు. సీరియస్లీ చెప్పాలంటే దేనికి కాదు. రియలైజ్ అయితే ఎలాగ శంకరాచార్యులాగా యు గాట్ రియలైజ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 4 వాట్ ఐఎమ్ డూయింగ్ నాన్ సెన్స్. 4 కుమారాస్, దే డిడ్ంట్ ఈవెన్ గ్రో. బ్రహ్మ నుంచి పుట్టగానే వాళ్ళు చెప్పి, నో వీ కెనాట్ గో, దిస్ ఇస్ డన్, నో మోర్ గ్రోయింగ్. ఇక్కడే ఉంటాం. పెరిగితే ప్రాబ్లం. పెరగనే. చూసారా వాట్ ఏ సీరియస్నెస్. ఎందుకు వాళ్ళకి అర్థమైపోయింది, మానవ జన్మ ఎత్తాము, వీ హ్యావ్ టు బి సెల్ఫ్ రియలైజ్డ్. హౌ మెనీ కెన్ అండర్స్టాండ్ దిస్ నవ్ డేస్? ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు ఎంతో అర్థం చేసుకోగలరు, ఎంతమంది పాటించగలరు? జస్ట్ సో మెనీ లెవెల్స్ ఆర్ దేర్. ఇట్స్ నాట్ ఈజీ. Sometimes I wonder, I'm doing this call, all of us see 60 people are joining. Why? Something is wrong. Why 60 people are joining? Not even 6. Why 60? This is not the time actually for it. If nobody joins, there is no surprise actually. That's ideal situation, natural situation. But if somebody joining conference call, something is seriously wrong.
సంథింగ్ సీరియస్లీ రాంగ్. ఆశ్చర్యం. ఎందుకు? బట్ దిస్ ఈస్ ద ఏజ్, అట్లాంటి పరిస్థితి. సో పాయింట్ ఏంటి ఇక్కడ? కేవలం అస్తిత్వాన్ని ప్రభుత్వించుకుంటకే తపస్సు చేయడం కొరకే అది పూర్ణంగా నిర్దేశమైంది. తద్వారా మనుషుడు ప్రస్తుత మానవ జన్మానంతరం వెంటనే నిత్య జీవనమును ప్రవేశింపగలడు. దాట్ ఈస్ ఇంపార్టెంట్. నిత్య జీవనం ప్రభుపాద couple of purports నుంచి is emphasizing on that. నిత్య జీవనం, eternal life. We are eternal actually. It's nothing new. It's only old only, eternal only. But we have to go back to that eternal life. That is important. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటర్నల్ లైఫ్ అంటే అర్థం కావాలి కదా. ఎంతమందికి అర్థం అవుద్ది కలియుగంలో? ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ ఈజీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ థింగ్. ఇట్స్ బ్రహ్మ విద్య. ఎటర్నల్ లైఫ్ అర్థం కావాలి. అర్థం చేసిన తర్వాత యాక్సెప్ట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇట్స్ బిగ్ లాంగ్ లెంతీ ప్రాసెస్, రైట్? సో నిత్య జీవనం, ఎటర్నల్ లైఫ్ ఉంది మనకి. వి ఆర్ ఎటర్నల్. సో unfortunately, unnecessarily, we are suffering in these different types of bodies. Life after life, life after life, life after life. So we have to put a full stop to this. That is the only goal of human life. Inka very ఏది లేదు. పుట్టగానే కోరుకుమారస్ లాగా, శంకరాచార్య లాగా you have to engage in that job and you have to do whatever is needed for it. పుట్టగానే ఆ పని చేయాల్సి ఉంటే 50 ఏళ్ళకు, 60 ఏళ్ళకు, 70 ఏళ్ళకు, 80 ఏళ్ళకు యూ హ్యావ్ టు డూ ఇట్ మోర్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంత వీలైతే అంత. వీలనే పదం పెట్టద్దు అక్కడ. ఎంత వీలైతే అంత పెట్టద్దు. ఇంక అక్కడ దట్ విల్ లిమిట్ అస్, దట్ విల్ గివ్ ఎ లైసెన్స్ ఫర్ అస్. నాకు వీలు అవ్వట్లేదు, నాకు ఇది అవ్వట్లేదు, నాకు అది అవ్వట్లేదు. No license. Go for it. Otherwise, understand that you will become a dog in your next life. What about that? So అది ఓకే. తదుపరి జన్మను గూర్చిన సమాచారం లేని కారణమున భౌతికవాదులు ప్రస్తుత జన్మను సాధ్యమైనంతగా పొడిగింపగోరుదురు. వాళ్ళ ప్రాబ్లం ఏంది? దే డోంట్ నో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్. దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం. They have no idea. So that's why they are ఉన్నదాన్నే నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు. అటువంటి అప్పుడు ఉన్నదాన్నే ఉపయోగించుకుందాం. ఎంత ఎక్కువైతే అంత, ఎంత వీలైతే అంత యూటిలైజ్ చేద్దాం. ఎందుకు? దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బట్ ఎస్పెషల్లీ ఫర్ Indians, Hindus, Vedic literature is so crystal clearly with so many proofs. It is proving that the next life is there. It's proving time and again. We are able to see with the naked eyes there is next life. Then why not? ఓకే, తెలియని వాడు చేసుకున్నాడు. ఓకే, తెలిసిన వాడి సంగతి ఏంది? తెలిసిన వాడికి అంతో ఇంత నమ్మకం ఉన్నవాడు, ఇఫ్ హీ ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ ది అదర్ ఫెలో, దెన్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ we are? What is our value? అనే కదా. They have to follow us because we are in advance. We are advanced in the life sciences, science of life. మనం అడ్వాన్స్, వాళ్ళు మనల్ని ఫాలో అవ్వాలి. దే ఆర్ రెడీ టు ఫాలో. బట్ అన్ఫార్చునేట్లీ we are following them. So they are getting doubt. They are frustrated with their own life and they are looking for something better, and they are looking at us, and we are going there and we are serving them. We are doing menial services to them, lower services to them, like a Sudra. So this is the situation. ఓకే, మరణానంతరం జన్మము లేనే లేదని నిశ్చయముగా తీర్మానించి ఉన్నందున వారు ప్రస్తుత జన్మయందే అత్యధిక సుఖములను పడయగోరుదురు. జీవుని నిత్యత్వమును గూర్చియు భౌతిక జగమునందు దేహముల మార్పును గూర్చియు ఎరగకుండుటనున్నది నవీన మానవ సమాజమున గొప్ప ఉపద్రవమును సృష్టించింది. Two things. They are saying that there is no next life. They are able to see, but still they are not. పశ్యన్
పశ్యన్నపి అపశ్యతి, చూస్తున్నారు చూడలేకపోతున్నారు. నేక్డ్ ఐస్తో దే ఆర్ ఏబుల్ టు సీ బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ. కాబట్టి భౌతిక జగమునందు దేహముల మార్పును గురించి ఎరుగుకుంటున్నది నవీన సమాజమున గొప్ప ఉపద్రవమును సృష్టించింది. తత్ఫలితముగా పెక్కు సమస్యలు తలెత్తినవి. నవీన మానవుని పలు ప్రణాళికలచే అవి అనేక రెట్లు పెరిగిపోయినవి. జడ విద్య రానంత కాలం బాగానే ఉంది. ఎప్పుడైతే జడ విద్య వచ్చిందో కష్టాలు స్టార్ట్ అయినాయి. సో ప్రాబ్లం ఏంటి? జడ విద్య ప్రాబ్లం. విద్య లేనివాడు వింత పశువు అనేవాళ్ళం. అంటే ఏంటి? ఏ విద్య? ఆధ్యాత్మిక విద్య లేనివాడు వింత పశువు. ఇప్పుడు విద్య ఉన్నవాడు వింత పశువు. విద్య ఉంటే పశువు కన్నా అధ్వానం. పశువు బెటర్. పశువుతో కంపేర్ చేస్తే పశువు బాధపడుద్ది. ఎందుకు? మనిషిని జంతువుతో పోల్చామనుకో, జంతువు అనుకున్నా ఐఎమ్ నాట్ దిస్ డిగ్రేడెడ్, వై దే ఆర్ కంపేరింగ్ విత్ మీ? వై దే ఆర్ కంపేరింగ్ విత్ మీ? ఇస్ దేర్ we are not understanding the greatness of animals. They are followers of God. They are sincere followers of God. They are great bhaktas of God in one way. But what a human being doing? No, nothing. ఇంకేమన్నాడు? పరిష్కరి అనగా గొప్ప తత్ఫలితంగా పెక్కు సమస్యలు తలెత్తినవి. నవీన మానవుని పలు ప్రణాళికలచే అవి అనేక రెట్లు పెరిగిపోయినవి. అనగా సంఘ సమస్యలను పరిష్కరించడం గల ప్రణాళికలు ఆ సమస్యలు మరింత అధికమవుటకే దోహదములైనవి. అనగా సంఘ సమస్యలను పరిష్కరించడం గల ప్రణాళికలు ఆ సమస్యలు మరింత అధికమవుటకే దోహదమైనవి. వీళ్ళు చేసిన సొల్యూషన్స్ ఆర్ వర్స్ దాన్ ద సొల్యూషన్స్, వర్స్ దాన్ ద ప్రాబ్లమ్స్. జీవితమును 100 ఏళ్లకు పైగా పొడిగించినంత మాత్రమున మానవ నాగరికతయు దాన్ని అనుసరింపని అవసరం లేదు. సరే, జీవితాన్ని 100 ఏళ్లకు పైగా పొడిగించినంత మాత్రమున మానవ నాగరికతయు దాన్ని అనుసరింపని అవసరం లేదు. కొన్ని వృక్షములు వందలాది సంవత్సరములు జీవించునని శ్రీమద్ భాగవతం తెలుపుచున్నది. బృందావనమునందు ఇమ్లీతల అనే స్థలమున శ్రీకృష్ణ కాలము నుండి నిలిచి ఉన్నదని చెప్పడం ఒక చింత చెట్టు కలదు. ఎస్, బృందావనంలో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ యమున ఇమ్లీతల ప్లేస్ ఉంది. ఐ థింక్ వి విజిటెడ్ దేర్. ఆ చెట్టు ఎప్పటిదట? చింత చెట్టు కృష్ణుని కాలం అప్పటిది. చైతన్య మహాప్రభు వుడ్ గో దేర్. యూ వుడ్ ఫీల్ ఎక్స్టసీ, would faint under that tree. ఎందుకు? that tree saw Krishna. కృష్ణ చూసింది. కృష్ణుడు అక్కడ కృష్ణ లీలలు చేశాడు ఆ ప్లేస్లలో. ఈ రోమ్డ్ ఇన్ దట్ ఏరియాస్. ఆ చెట్టు ఇప్పటికి కూడా ఉంది. అదేవిధంగా కలకత్తా యందు ఒక ఔషధి శాస్త్ర సంబంధము ఉద్యానవనమున 500 ఏండ్ల రావి చెట్టు కలదు. అటువంటి వృక్షములు ప్రపంచమందు ఎన్నయో కలవు. శంకరాచార్యులు కేవలం 30 ఏళ్ళే జీవించి ఉండిరి. శ్రీ చైతన్య మహాప్రభు 48 సంవత్సరములే జీవించిరి. దీని భావము పైన తెలుపబడిన వృక్షముల దీర్ఘకాల జీవనము శ్రీశంకర్లు లేదా చైతన్యుల వారి జీవితము కన్నా ముఖ్యమైనదనియా? క్వశ్చన్. ఇస్ దట్ నాట్ రైట్? ఆధ్యాత్మిక విలువలేనట్టి దీర్ఘకాల జీవనం ఏమాత్రం ప్రధానమైనది కాదు. ఎంతకాలం బతుకుతున్నాం అనేది కాదు, ఎందుకు బతుకుతున్నాం అనేది క్వశ్చను. వృక్షములు గాలిని పీల్చగలవు కనుక అవి జీవనమును కలిగి ఉన్నవా అని ఎవరైనా సందేహింపడవచ్చును. కానీ బోసు వంటి నవీన శాస్త్రజ్ఞులు వృక్షములందు జీవనం ఉన్నదని నిరూపించి ఉన్నారు. అనగా శ్వాస పీల్చుట నిజమైన జీవనపు లక్షణము కాబోదు. కమ్మరి వాని తిత్తులు అతిపెద్ద శబ్దముతో శ్వాస పీల్చినంత మాత్రం దాని యందు జీవమున్నదని భావము కాదని శ్రీమద్ భాగవతం పలుకుతున్నది. రుచిగల ఆహార పదార్థములు భుజించడం ద్వారా లేదా మైదున భోగము ద్వారా జీవితం అనుభవింపలేనందున వృక్షములు ఆయువును మానవుల ఆయువుతో పోల్చరాదని భౌతికవాది వాదింపవచ్చును. దానికి సమాధానంగా
మానవులతో పాటుగానే గ్రామమందు జీవించు శునక సూకరముల వంటి జంతువులు ఆహారమును భుజించి మైథునమునందు పాల్గొనటలేదా అని శ్రీమద్ భాగవతం ప్రశ్నిస్తున్నది. ఇతర జంతువులు అని శ్రీమద్ భాగవతం ప్రత్యేకంగా పలికిన దాని భావము ఆహార, శ్వాస, మైథునములను కూడిన ఉన్నత తర జంతు జీవనము రూపొందించుట యందు నియుక్తులైన వారు మానవ రూపమున గల పశువులనియే. అట్టి తలుకు బెలుకుల జంతు సంఘము పీడిత మానవాళికి ఏమాత్రం లాభదాయకం కాబోదు. ఒక జంతువు వేరొక జంతువునకు సులభముగా చెరుపు చేయగలదే గాని లాభము కూర్చలేకపోవటే దానికి కారణము. ఎస్, one animal is helping another animal, one animal is harming another animal. అదేం పెద్ద గొప్పతనం కాదు. మానవ సంఘంలో ఒక మనిషి ఇంకోని చంపుతున్నాడు, ఇంకో మనిషి ఇంకోనికి హెల్ప్ చేస్తున్నాడు. అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. ఈ ఈ చిన్న చిన్న విషయాల గురించి మనం ఛాతి విరుచుకోవాల్సిన అవసరం లేదు. వీఆర్ నో గ్రేట్, వీఆర్ నో బెటర్ దాన్ ఎనీబడి. 84 లక్షలలో 80 లక్షలు వేరే జంతువులు అయితే, వేరే జీవులు అయితే 4 లక్షల మనుషులు. 4 లక్షల మనుషులు 80 లక్షల వాటికన్నా ఏమాత్రం కూడా బెటర్ కాదు. ఎప్పుడైతే వాళ్ళు అవి చేస్తున్న పనులు మనం చేస్తున్న పనులు ఒకటే అయినప్పుడు ఎప్పుడు బెటర్. ఓన్లీ వన్ క్వశ్చన్, హూ ఐఎమ్ ఐ, నేనెవరు అని క్వశ్చన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే బెటర్. అంతకాలం బెటర్ కానే కాదు. అడగడనే కానీ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, హూ ఎవర్ హీ మే బి, he may be the emperor of the world, he might be the emperor of the world, no use. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, నేనెవరు అనేది రావాలి. దాని మీద వర్క్ చేయాలి, దాని మీద టైం స్పెండ్ చేయాలి. అప్పుడే మానవ జన్మకి ఏమన్నా అర్థం, సార్థకత లేదు. మాట్లాడు, we don't even look at that face. It is like that. Okay, 19 స్వవిద్వరాహోష్ట్రకరైః సంస్తుత పురుష పశుః నయత్కర్ణపతోపేతో జాతునామ గదాగ్రజః. స్వవిద్వరాహోష్ట్రకరైః సంస్తుత పురుష పశుః అనయత్కర్ణపతోపేతో జాతునామ గదాగ్రజః. శౌనకృషి హెవీ, సో హెవీ. ఏమన్నాడు, శునకాలు, సూకరాలు, ఒంటెలు, గార్ధమముల వంటి వారు సమస్త దుఃఖముల నుండి తరింపజేయు శ్రీకృష్ణ భగవాని దివ్యలీలను ఎన్నడూ శ్రవణము చేయని మనుజులనే సంస్తుతి కావింతురు. గ్లోరిఫైయింగ్. జనాలు అందాయతాందేర్ ఉపగీయమాన తేపీశతంత్రం వృధామి బద్ధాం. ఏంటి, బ్లైండ్ పీపుల్ ఆర్ బ్లైండ్ లీడింగ్ అనదర్ బ్లైండ్. బ్లైండ్ లీడర్స్ ఆర్ బ్లైండింగ్ అదర్ పీపుల్. ఇది పాయింట్. సో ఇక్కడ ఏంటి, శునకాలు, సూకరాలు, ఒంటెలు, గార్ధముల వంటి వారు. సూకరం అంటే పంది, కుక్క, పంది, ఒంటె, గాడిద వంటి వారు ఏం చేస్తున్నారట, సమస్త దుఃఖముల నుండి తరింపజేయు శ్రీకృష్ణ భగవాన్ దీలను ఎన్నడూ శ్రవణము చేయని మనుదులనే సంస్తుతి కావింతురు. బికాస్ దే ఆర్ ఆల్సో లైక్ దట్, దే విల్ గ్లోరిఫై ద పీపుల్ లైక్ దెమ్ ఆల్సో. అంతే కదా. వై దే వుడ్ వర్షిప్, వై దే వుడ్ గ్లోరిఫై కృష్ణ? వాళ్ళకి కృష్ణకి ఏం సంబంధం లేదు కదా. వాళ్ళకున్న సంబంధం వాళ్ళ లాంటి వారితోనే వాళ్ళకి సంబంధం ఉన్నది. కుక్క విల్ గ్లోరిఫై కుక్క, a pandi will glorify pandi, isn't it? An ass will glorify another ass, that's all. So animals are glorifying animals, that's all, no big deal. If an animal is being glorified, we should not be worried. Enduku? There are all animals only. We are seeing, especially in the Telugu states, we are seeing
so many gods, so many Bhagavans roaming in the streets, and there are hundreds of thousands of people are glorifying them. What does that mean? These are all camels, they are glorifying another camel. These are all donkeys, they are glorifying other donkeys. No big deal. Nothing great. Nothing great. ఇక్కడ ఏం చేయాలట మరి? సమస్త దుఃఖములను తరింపజేయు శ్రీకృష్ణ భగవాన్ దివ్యలీలను. All these gods and Bhagavans are they removing the problems of the people who are going to them? Are they protecting? Are they giving the immortality? No. But what is the glorifiable thing? Only one thing. Krishna is the glorifiable object. Ramyakachitupasana prajabadu vargena vakalpita. That is important. That is. So, point chala heavy purport idi. Prabhupada compare this. ఒక మనిషి జీవితాన్ని కుక్క జీవితంతో, పంది జీవితంతో, ఒంటె జీవితంతో, గాడిద జీవితంతో కంపేర్ చేశాడు. భాగవతం కంపేర్ చేసి ప్రభుపాద కాదు, ప్రభుపాద ఎలాబరేట్ చేశారు, దాన్ని చాలా ఎలాబరేట్ రాశారు. హి స్పోక్ మెనీ టైమ్స్ ఆన్ దిస్ శ్లోక. బికాస్ గురు హ్యాస్ టు డూ దట్. గురువు అనేవాడు, ప్రభుపాద లాంటి వాళ్ళు చేయాలి. చేస్తే తప్ప నాలాంటి వాడికి ఎక్కదు. అనలైజ్ చేసి మన లాంగ్వేజ్లో మన లెవెల్కి తీసుకొచ్చి పెడితే తప్ప ఎక్కదు. అందుకని ఐ హ్యావ్ టు రీడ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. హ్యావ్ టు మెడిటేట్ ఇట్ ఆన్. అప్పుడు కానీ ఎప్పుడో తెలీదు, ఎప్పుడో ఒకసారి మనసుకు తడుతుంది. అందుకని హియరింగ్ శ్రీమద్ భాగవతం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎంత చెప్పినా తక్కువే. యూ హ్యావ్ టు రీడ్ రెగ్యులర్లీ, హియర్, డిస్కస్. అప్పుడే ఏమన్నా బెనిఫిట్. అంటే కోటాను కోట్ల జన్మల్లో ఉండి ఇందులో కూరుకుపోయి ఉన్నాం కాబట్టి గత జన్మ వాసనలతోని, ఈ జన్మలో ఉన్నటువంటి ఇంపెడిమెంట్స్తోని వీ కెనాట్ గో ఫార్వర్డ్. వీఆర్ స్టక్. అందుకని దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్. సో డోంట్ బీ అఫెండెడ్. ఇలా ఎందుకు చెప్తున్నాను, అఫెండ్ అవ్వద్దు. టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. ట్రై టు థింక్ అబౌట్ ఇట్. శాస్త్రం భగవత్తుని చెప్తుంది, దాంట్లో ఏమైనా నిజం ఉందో ఆలోచించాలి. నిజం ఉంటే యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని we should not take and we should not go away. In US there was one Mataji. We were discussing all these things. Then she said, Prabhuji, this is not for me. This is too heavy. I cannot take it. And she dropped. She did not come to the program after that. Because you need some level. Yeah, it's not an easy thing. Not everybody. That's what I'm telling. So surprised. People are still coming, still joining. That means they are very serious. You are all very serious. That's why you are able to continue. You are able to accept it, understand it, apply it. So you are all glorifiable. These are all not for you. Whatever is discussing is not for you. In general, people. Okay. సో ఏమన్నాడు, ఏంటో చూద్దాం. శునకం ఎట్లా, మనిషి జీవితం ఏ విధంగా శునకంతో కంపేర్ చేయబడింది, ఏ విధంగా పందితో కంపేర్ చేయబడింది, ఏ విధంగా ఒంటితో కంపేర్ చేయబడింది, ఏ విధంగా గాడిదతో కంపేర్ చేయబడింది. వి విల్ సీ దిస్. జనసామాన్యమునకు క్రమబద్ధముగా ఆధ్యాత్మిక విలువలు కలిగిన ఉన్నత జీవనం కొరకై శిక్షణ నొసగపోయినచో జంతువులతో సమానము కాగలరు. జనసామాన్యానికి క్రమబద్ధంగా ఆధ్యాత్మిక విలువలు కలిగిన ఉన్నత జీవనం కొరకై శిక్షణ నొసగపోయినచో. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఎక్కడ మనము
శిక్షణ పొందాం జీవితం గురించి. వీవర్ సింప్లీ గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోయామో తప్ప ఒక నిర్దేశం అనేది ఉందా మన జీవితానికి? ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో పొలవమని రెండు ప్రొఫెషన్లు ఉంటాయి. డాక్టర్, ఇంజనీర్ రెండే ఉంటాయి, ఇంకేముండే. ఇట్ హాస్ బికమ్ ట్రెడిషన్ అన్నమాట. మిగతా దేశంలో వేరే విధం కొంచెం పర్వాలేదు, కానీ ఇక్కడ మాత్రం ట్రెడిషన్, అది సాంప్రదాయం అయిపోయింది. రామాంజ సాంప్రదాయం, బ్రహ్మ సాంప్రదాయం లాగా, మధు సాంప్రదాయం లాగా ఒక సాంప్రదాయం అయిపోయినాయి. రెండు సంప్రదాయాలు ఏర్పడ్డాయి, ఇంజనీరింగ్ సాంప్రదాయం, మెడిసిన్ సాంప్రదాయం. ఇవి రెండు తప్ప ఇంకా వేరే ఏం లేవు. ఇన్ దిస్ వేర్ ఈస్ ద లైఫ్ స్కిల్స్ ఆర్ గివెన్. జీవితం అంటే ఏంటి గురించి ఎక్కడ చెప్పబడింది? ఎవరు చెప్పారు? తల్లిదండ్రులు చెప్పారా? స్కూల్లో టీచర్లు చెప్పారా? గుళ్ళో ఆచార్యులు చెప్పారా? పూజారులు చెప్పారా? ఎక్కడ శాస్త్రాలు ఏమైనా చదివామా? సినిమాలు చూపించాయా? ఎలా నేర్చుకుంటారు జనాలు? ఇవాళ జనాలు జంతువుల కన్నా హీనంగా బిహేవ్ చేస్తున్నారంటే who is responsible for this? Are we not responsible for this? Are we not supposed to suffer? We are deserved to suffer because we did not give this education. We did not get education, we did not give education, we never bothered. Then suffering వచ్చిందో అని చెప్పి blame. Whom you are going to blame? ఎవరిని బ్లేమ్ చేస్తాం చెప్పండి? మనల్ని మనం బ్లేమ్ చేసుకోవాలి. మనల్ని మనం ఎందుకు? we did not get, we did not give, we did not even try, we did not even know. First of all, we didn't know that is something. ఇలాంటిది ఒకటి ఉంది, ఇలాంటి జీవితం ఒకటి ఉంది, ఇలాంటిది ఒక విద్య ఒకటి ఉంది అనేది కూడా మర్చిపోయాం మనం. సో కాబట్టి వాట్ కెన్ వి డూ? జనసామాన్యానికి క్రమబద్ధంగా ఆధ్యాత్మిక విలువలు కలిగిన ఉన్నత జీవనం కొరకే శిక్షణ వసకపోయినచో జంతువులతో సమానం కాగలరు. సమానమైతే బాగానే ఉండు, జంతువులతో సమానమైతే బాగానే ఉండు. వర్స్ దెన్ యానిమల్స్ అయిపోయింది సొసైటీ వాళ్ళ. ఈ శ్లోకంలో వారు ప్రత్యేకంగా శునక, సూకర, ఓస్ట్ర, గార్ధప స్థాయిలో నుంచబడిరి. నేటి విశ్వవిద్యాలయ చదువులు మనుజుడు శునక పద్ధతిని పొందినట్లుగానే చేయుచున్నది. కంపేర్ చేస్తున్నాడు. ఎందుకు? దాని ద్వారా అతడు ఎవరో ఒక గొప్ప యజమాని సేవను గ్రహించగలడు. కుక్క ఏంటి? కుక్కకు ఒక యజమాని ఉండాల్సిందే, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ ఎ స్ట్రీట్ డాగ్, రైట్? కుక్క జీవితం ఏంటంటే ఇట్ నీడ్స్ ఏ బాస్ ఆల్వేస్. దెన్ దట్ ఇట్ విల్ సర్వ్ దట్ బాస్ సో సిన్సియర్లీ. Sometimes it does attacks, but most of the time it is so chaste, so trustworthy. విశ్వాసానికి కుక్కాయ గుర్తు. సో కానీ పాయింట్ ఏంటి ఇక్కడ? అది ఒక మంచిదే అది. బట్ దానికన్నా ముందేంటి? కుక్కకు యజమాని కావాల్సిందే. యజమాని లేకుండా కుక్క బతకలేదు. బతికితే ఇట్ విల్ బికమ్ స్ట్రీట్ డాగ్. సో ఇవాళ మనిషి జీవితం కుక్క జీవితంతో కంపేర్ చేయబడి. ఎందుకు? 25 ఏళ్ళు 30 ఏళ్ళు చదివిన తర్వాత పేపర్ ముక్క చేతులు పట్టుకొని వీఆర్ రోమింగ్ లైక్ డాగ్స్. ఏం చేస్తున్నాము? కంపెనీ టు కంపెనీ, హౌస్ టు హౌస్, ఉద్యోగం ఉందా అంటే మాస్టర్, వేర్ ఈస్ జాబ్, వేర్ ఈస్ బాస్, వీఆర్ సర్చింగ్. శూద్ర మీన్స్ వాట్? When you are looking for some boss means you are Shudra. That's all. Very simple logic. Shudra అంటే ఎవరో ఇంక ఏం అక్కర్లే. నేను శూద్ర అంటే ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్, నో క్యాస్ట్. శూద్ర మీన్స్ ఎవడైతే బాసు కొరకు వెతుకుతున్నాడో వాడు శూద్రుడు. దట్స్ ఆల్. దట్ ఇస్ ద ఓన్లీ క్వాలిఫై. కలవు శూద్ర సంభవ. ఎందుకు? కలియుగంలో అందరూ ఎత్తుకుతున్నారు జాబ్, అందరూ ఎత్తుతున్నారు బాస్. వీడు బాసు, వానికి ఇంకొక బాసు, వానికి ఇంకొక బాసు. ఇట్స్ ఆల్. బాసాన్ బాస్, దాసాన్ దాస్ కాదు, బాసాన్ బాస్. సో వీఆర్ ట్రైంగ్ టు బికమ్ దాసాన్ దాస్. సో పాయింట్ ఏంటి ఇక్కడ? మన పరిస్థితి ఎలా ఉందంటే బాసు లేకుండా బతకలేని పరిస్థితి ఏర్పడింది ఇవాళ.
అంటే ఏంటి, గొడ్డు చాకరీ చేసి ఉద్యోగం చేసి చేయకుండా బతికే ఇంతమంది అట్లీస్ట్ కానీ 50 ఏళ్ళు 100 ఏళ్ళ కిందట ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ల్యాండ్ ఉండేది, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, పశువులు ఆవులు ఉండేది, హాయిగా బతికేవాళ్ళు. ఎవరికి వాడే బాస్. ఏంది అది, కేతి ఉత్తం వ్యాపార మధ్యం నౌకరీ అధం. కేతి ఉత్తం, వ్యవసాయం ఉత్తమమైన ప్రొఫెషన్ అట. అందుకంటే గ్రేట్ ప్రొఫెషన్ ఏంటంటే వ్యవసాయం. కానీ ఏమైంది, వాళ్ళందరూ శూద్రులు అవటం మూలాన, శూద్ర మెంటాలిటీ రావటం మూలాన అది వదిలేశారు. ఇవాళ భూములను పక్కన పెట్టేసి అమ్ముకొని రియల్ ఎస్టేట్లు చేసేసి వీళ్ళు ఏం చేశారు, దే హ్యావ్ బికమ్ శూద్రాస్ ఆర్ వర్స్ దాన్ శూద్రాస్. శూద్రాస్ సమ్ బెటర్ క్వాలిఫికేషన్ అది. కేతి ఉత్తం, వ్యవసాయం మంచిది. ఎందుకు, యు ఆర్ కంప్లీట్ డిపెండింగ్ ఆన్ గాడ్, యు ఆర్ హ్యావింగ్ ఏ హెల్తీ లైఫ్, యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కౌస్. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ కేతి, వ్యవసాయం, ఫార్మింగ్లో. సో వండర్ఫుల్ ప్రొఫెషన్ అది. సో ఇండియా వ్యవసాయ ఆధారిత కంట్రీ. టిల్ లాస్ట్ 50 years వరకు కూడా, 20-30 years వరకు కూడా ఇండియన్స్ వర్ డిపెండింగ్ ఆన్ ల్యాండ్, కౌస్, గాడ్, నేచర్. Everything was very nice, right? Including even after 800 years of Mleccha rule, 200 years of Yavana rule, India was very good. But when we are ruling our own self, then the problems came. చూసారా, గమనించారా? అంతమంది బాధపడ్డాం. అదో ముస్లింలు పరిపాలించాలి, బ్రిటిషర్లు పరిపాలించాలి, బాగానే ఉండే లైఫ్, రైట్, అట్లీస్ట్. కానీ మనం పరిపాలించుకున్నాం. ఎక్కడికి వెళ్ళాం మనం ఇప్పుడు? శూద్రులం అయిపోయాం. అంతకుముందు ఎవ్రీబడి వాజ్ బాస్, ఎవ్రీబడి వాజ్ బాస్, ఇంక్లూడింగ్ ద అదర్ రూల్సర్స్ ఆల్సో. Now when we are ruling ourselves, we are became das. Isn't it? Right? Okay, next ఏమండి ఇంకా? యా, సో పాయింట్ ఏంటి, డాగ్ లైఫ్. డాగ్ లైఫ్ అంటే ఏంటి, బాస్ 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 ఎవ్రీబడి. ఇక్కడ దొరకలేదని చెప్పి విదేశాలకు కూడా వెళ్ళి చేస్తున్నాం. ఇక్కడున్న బానిసత్వం సరిపోలేదని చెప్పి బయటి దేశాలకు వెళ్ళి కూడా బానిసత్వం చేస్తున్నాం. అంటే ఏంటి, బానిసత్వం మన బ్లడ్లోకి వెళ్ళిపోయింది. 1000 సంవత్సరాల బానిసత్వం. బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చి మనల్ని బానిసలుగా చేశాడు. సరే, వాని దేశం వాడు వెళ్ళిపోయాడు ఏదో విధంగా. ఇక్కడి నుంచి మన బానిసత్వం అలా కంటిన్యూ అయిపోయి ఈ బానిసత్వం అక్కడికి వెళ్ళి కూడా కంటిన్యూ చేస్తాం. వాడు వెళ్ళిపోయినా కూడా వాని అంటే వెళ్ళిపోతున్నాం వానికి బానిసత్వం చేయడానికి. వాట్ ఏ ప్యాథటిక్ సిచ్యువేషన్, వాట్ ఏ ప్యాథటిక్ సిచ్యువేషన్. ఇట్ మే బి లుకింగ్ లాఫ్టీ, బట్ దిస్ ఈస్ ద ట్రూ. If you analyze it clearly, this is what is happening with cool head. If you analyze, this boils down to that stage only. Bhagavatam never wrong. Only thing ఎలా అర్థం చేసుకోవాల్సింది అంతే. అక్కడ ఏదైనా సెంటెన్స్ చెప్తే అది మనకు ఫిట్ అవ్వలేదు అనుకోండి, అంటే దాని అర్థం మనకు దాని అర్థం ఏంటంటే మనకు అర్థం కాలేదని అర్థం, అంతే. సో పాయింట్ ఏంటి, మనిషి జీవితం కుక్క జీవితంతో పోల్చబడింది, ఎస్పెషల్లీ 2020లో. ఎందుకు, వీ నీడ్ ఏ బాస్. బాస్ లేకపోతే లైఫ్ లేదు. సో కుక్కకి బెల్ట్ వేయాలి, బెల్ట్ వేస్తే దెన్ ఇట్ విల్ బి హ్యాపీ. చాలామంది వీఆర్ వేరింగ్ నవే బెల్ట్స్. విత్ దట్ బెల్ట్ వీఆర్ సో ప్రౌడ్. That belt will be hanging in our head. When I got my first belt, I was so happy. When I got first, generally I never saw that belt. When I went to America, they gave me a belt. Kuka belt వేసారు, నాకు కూడా బెల్ట్ వేశారు. Oh, I was very happy and then I took a photo. That is the degraded state. అంటే we don't know what is happening and we are very proud of it. That was earlier there was no belt. I was happy, I was good. కేతి ఉత్తమ్, సారీ అక్కడ కేతి ఉత్తమ్, వ్యాపారం మధ్యమం. ఉత్తమమైంది వ్యవసాయం అయితే, వ్యాపారం మధ్యమైంది. ఓకే, స్టిల్ దెర్ ఇస్ నో బాస్, స్టిల్ యు ఆర్ ద బాస్ టు యూ, బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్, బట్ అందుకని మధ్యం పెట్టారు దాన్ని.
నౌకరి అధం. అధమైంది ఏంటంటే నౌకరి, గొడ్డు చాకరి, అది అధమైనటువంటిది. కానీ వాళ్ళు ఏంటి, అదే కావాలి వాళ్ళ. అండ్ వెన్ వీఆర్ లుకింగ్ ఫర్ ఏ మ్యాచ్, ఓ దట్ ఫెలో ఈజ్ ఏ ఎంప్లాయీ, దెన్ వెరీ గుడ్. ఎందుకు, ఈజ్ డూయింగ్ ఎ నైస్ గొడ్డు చాకరీ, సో ఈజ్ వెరీ అధం. సో మనకి ఇఫ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్, ఇఫ్ యూ హ్యావ్ ద అండర్స్టాండింగ్, so we will go for kheti. Or when you are getting married your daughter to somebody, if he is a farmer, he should be very happy. No, oh, he is an employee. So then we will be okay, very good, this is the situation. Point enti kukka jeevitam. Okay, sorry, let's go to namamatra చదువు. దాని ద్వారా అతడు ఎవరో ఒక గొప్ప యజమాని సేవను గ్రహించగలడు. నామమాత్ర చదువు పిమ్మట అట్టి నామమాత్ర విద్యావంతుడు ఉద్యోగం కొరకు కుక్క వలె దరఖాస్తులతో ప్రతి గుమ్మమును తట్టుచుండును. ఐ రిమెంబర్ ఇన్ 1986, no, 92, 93. I literally roamed. Do you know how many? Maybe 200 companies in a week of time. Take your resume and that time there was no internet, right? Either you have to post it or you have to go it hand over. Maybe more than that, 200. Each and every company, go there, give your resume and go next. Me and my friend, both of us, literally I did this. It's no surprise or no, Prabhupada చెప్పింది ఇక్కడ 100% correct. Especially నా జీవితంలో I could see that. I did that. కుక్కలాగా తిరిగాను నేను. ఉద్యోగం కొరకు కుక్క వలె దరఖాస్తులతో ప్రతి గుమ్మమును తట్టుచుండును. ఉద్యోగ అవకాశములు లేవనుచు వారు దాదాపు తరిమివేయబడదురు. నో వేకెన్సీ బోర్డు ఉంటుంది అక్కడ, నో వేకెన్సీ. ఉద్యోగం లేవనుచు వారు దాదాపు తరిమివేయబడదురు. అంతే కదా, కుక్క వచ్చింది ఇంటికి పోయింది, ఏమంటాడు, ఠాట్ అని కొట్టేస్తాడు, పరిగెత్తాలి ఇంకో దానికి, ఇంకో ఇల్లు అక్కడ కొడతాడు, ఇంకో ఇల్లు అక్కడ కొట్టిన ఇంకో ఇల్లు, కుక్కలా తిరగాల్సిందే. అల్ప జంతువులైన శునకములు కొన్ని రొట్టె ముక్కల కొరకు విశ్వాసంతో యజమానిని సేవించినట్లు మనుషులు తగినంత పారితోషికములు లేకుండగానే యజమానిని సేవించును. That's what is happening nowadays. In this, people are recruiting for higher salary, but they are not giving higher salary. They are just giving maybe 10% of 20% of it. But you have to sign for 100%. You have to take 20%. నోరు మూసుకోవాలి. ఎందుకు లేదంటే అది కూడా దిక్కులేదు నీకు. ఎందుకు వదిలేసాం, అనుకున్న భూములు అమ్మేసుకున్నాం, ఉన్న భూములు పడవ పెట్టేశాం, కుక్కలాగా బతుకు తిరుగుతున్నాం కాబట్టి యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు టేక్ వాట్ ఎవర్ కమ్స్ టు యూ. కుక్కకు ఎవడు పాడైపోయిన రొట్టె వేస్తాడు, మంచి రొట్టె ఎవడు వేయడు కదా. మై డియర్ డాగ్ కమ్, ఐ విల్ గివ్ యూ నైస్ ఫిష్ అని చెప్పి పెడతాడు అన్న, ఎందుకు పనికిరాని నీ మొహాన కొట్టేస్తాడు, తినాలి. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. అలా కాకుండా ఎకరం ల్యాండ్ పెట్టుకొని 2 ఆవులు పెట్టుకొని నీ లైఫ్ నువ్వు బతుకు. పొద్దున్న లేచి పొలమని పరిగెత్తాల్సిన అవసరం లేదు కదా, ట్రాఫిక్లో పడి పొల్యూషన్లో పడి. ఏం సాధిస్తున్నాం? ఎక్కువ తింటున్నామా? ఏమైనా ఎక్కువ తిన్నామా? సేమ్. ఈటింగ్ ఈజ్ సేమ్, స్లీపింగ్ ఈజ్ సేమ్, దట్స్ ఆల్. వాట్ ఎల్స్ యూ నీడ్? ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. నో, అమ్మో, నో, ఐ హ్యావ్ టు గో. నెక్స్ట్, ఆహార విషయమున విచక్షణను కలిగి ఉండక అన్ని రకములైన చెత్త చెదారములు భుజించు వారు పందులతో పోల్చబడతారు. నెక్స్ట్ కమింగ్ టు పంది. మనిషి జీవితం పంది జీవితంతో కంపేర్ చేయబడింది, ఎస్పెషల్లీ 2020లో. ఎందుకు? పంది ఏం చేస్తుంది? ఇట్ విల్ ఈట్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్ టు. నో విచక్షణ. పీపుల్ ఆర్ లైక్ దట్. దే ఆర్ ఈటింగ్ వాట్ ఎవర్ దే లైక్, వాట్ ఎవర్ దే సీ. Especially I said in the yesterday call, మనిషి తినడానికి ఒక పద్ధతి ఉంది.
మనిషి ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎక్కడ తినాలి, ఎలా తినాలి, ఒక 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 ప్రోగ్రామ్ ఉంది నైస్లీ. అవన్నీ ఏమైనా ఉన్నాయి ఇవాళ? ఏం తింటున్నారు? దే డోంట్ నో. ఎక్కడ తింటున్నారు? దే డోంట్ నో. ఎలా తింటున్నారు? దే డోంట్ నో. ఎందుకు తింటున్నారు? దే డోంట్ నో. తినాలి ఒకటే, అంతే తెలుసు, అది ఒకటే. వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్? డూ యూ ఎక్స్పెక్ట్ పరీక్షిత్ మహారాజ్ సార్ వాట్? నో. సో అందుకని పంది జీవితంతో కంపేర్ చేయబడింది. ఒకసారి ఇంద్రుడు, మనం చెప్పుకున్నాం, ఇంద్రుడు పందే పుట్టాడు అండ్ హీ వాజ్ హ్యాపీ విత్ దట్ లైఫ్. బాప్రే, ఈజ్ వెరీ హ్యాపీ విత్ దట్ లైఫ్. ఓకే, బాగానే ఉంది కదా, అంత బాగానే ఉంది. రోజు స్టూల్ దొరుకుతూ ఉంది, సమ్ టైమ్స్ వెట్, సమ్ టైమ్స్ డ్రై, బట్ స్టూల్ అయితే దొరుకుతూ ఉంది. పిల్లలు ఉన్నారు, ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్ ఇస్ గోయింగ్ ఆన్ వెరీ నైస్లీ. సో వాట్ ఈస్ ద యూస్? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్? గడుస్తుంది కదా జీవితం. ఇన్ దట్ వే దీస్ పీపుల్ ఆర్, దే ఆర్ హ్యాపీ విత్ దేర్ ఓన్ లైఫ్. ఓకే, గోయింగ్ ఆన్. కానీ ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు ఎందుకు ఇలా అవుతుంది, ఇదేనా అవ్వాల్సింది, ఇదేనా, ఇంకేమైనా ఉందా దీన్ని మించి? నో ఆలోచన. ఎస్, ఐ హ్యావ్ ఏ 5 bedroom, 5 BHK, I have a big car, I have this, I have that, then I am done. మా జీవితం సక్సెస్ఫుల్. ఇంకేమైనా ఉంటే పక్కనికి హెల్ప్ చేస్తా. ఒక పంది కూడా ఇంకో పందికి హెల్ప్ చేస్తాం సమ్ టైమ్స్, నాట్ ఆల్ ద టైమ్. వాట్ ఈస్ సో గ్రేట్? దట్స్ నాట్ గ్రేట్, దట్స్ నాట్ దట్ గ్రేట్. ఓకే, నెక్స్ట్, ఆహార విషయమైన విచక్షణ కలిగి ఉండే అన్ని రకముల చెత్త చెదారమును భుజించేవారు పందులతో పోల్చబదురు. పందులు మలభక్షణమునందు ప్రియమును కలిగి ఉండును. దే ఆర్ వెరీ వెయిటింగ్ ఫర్ దట్. We are waiting to kick it out, but they are waiting to take it in. Isn't it? అంటే ఒకసారి ప్రభుపాద చెప్తారనమాట, మాయ ఎంత పవర్ఫుల్ చూడండి చెప్తారు ప్రభుపాద. మాయ యొక్క పవర్ ఇక్కడ చెప్తారు ప్రభుపాద. యు సీ, ద హ్యూమన్ బీయింగ్ is hating to even look at that stool, but there is another animal which is so dearly waiting for it, and once it gets, it is eating with so much content. మాయ యొక్క ప్రభావం ఇంతకన్నా ఇంకేం కావాలంటారు ప్రభుపాద? దిస్ ఈజ్ మాయా. పంది జీవితంలో పంది స్టూల్ని చాలా ప్రియంగా తింటా ఉంది. సేమ్ జీవ చూడండి, పందిలో ఉన్న జీవుడు మనిషిలో ఉన్న జీవుడు సేమే. కానీ బికాస్ ఆఫ్ దట్ డిస్పోజిషన్, వేర్ వన్స్ ఒక దగ్గరేమో అది హేట్ చేయబడింది, ద సేమ్ థింగ్ ఈజ్ యాక్సెప్ట్ చేయబడింది, లవ్ చేయబడింది. ఇంతకన్నా మాయ ప్రభావానికి ఏం కావాలి? ఈజ్ దిస్ నాట్ మాయా? ఇట్ ఈజ్ మాయా. దాట్ పవర్ఫుల్ ఈజ్ మాయా, దాట్ పవర్ఫుల్ ఈజ్ మాయా. సో మలము సైతము ఒకానొక జంతువుకు ఆహార పదార్థమే. చివరికి రాళ్ళు సైతము ఒక రకమైన జంతువుకు లేదా పక్షికి ఆహారమై ఉన్నవి. పావురాలు రాళ్ళు తింటాయట. కానీ మానవుడు ఏది పడితే అది తినరాదు. ధాన్యము, కాయగూరలు, పండ్లు, పాలు, చక్కెర వంటి పదార్థములనే అతడు భుజింపవలను. జంతు మాంసము మానవునకు ఉద్దేశింపబడలేదు. ఘనాహారం కొరకై మానవునకు వాటిని మొదట కోరుటకు ఒక ప్రత్యేకమగు దంత వరుస కొరుకుటకు ఒక ప్రత్యేకమగు దంత వరుస ఒసగబడింది. ఎట్టి పరిస్థితుల్లో జంతు మాంసమును తినియే తీరడి వారి కొరకు 2 కూరలు సైతము ఒసగబడినవి. ఒక మనిషి ఆహారము వేరొకనికి విషప్రాయం అని ప్రతి ఒక్కరు ఎరిగి ఉన్నారు కనుక వారు శ్రీకృష్ణ భగవానికి అర్పించిన ఆహార శేషమునే ప్రసాద రూపమున గ్రహించవలసి ఉన్నది. ఆ దేవదేవుడు పత్రములు, పుష్పములు, ఫలములు ఆది ఆహారమునే గ్రహించును. వేదవాంగ్మయమునందు నిర్దేశింపబడినట్లు జంతు మాంసమును ఎన్నడూను భగవానునికి అర్పించరాదు. అనగా ఒక ప్రత్యేక రకమైన ఆహారమును మాత్రమే మానవుడు స్వీకరించవలను. నామమాత్ర పోషక విలువలను పొందుటకు అతడు జంతువులను అనుకరించరాదు. కనుకనే ఆహార విషయమున విచక్షణ ఎరగని వాడు సూకరంతో పోల్చబడినాడు. నవడేస్ పీపుల్ ఆర్, అరే మీకు ప్రోటీన్ ఎలా వస్తుందండి,
క్వశ్చన్, ఇది పెద్ద క్వశ్చన్ అనమాట. అంటే జంతువులు తింటే ప్రోటీన్ వస్తుంది అని చెప్పి దే ఆర్ ఈటింగ్ యానిమల్స్, రైట్. అన్ఫార్చునేట్లీ ఎడ్యుకేషన్ కూడా అలాగే ఉంది కాబట్టి ఈవెన్ దిస్ యానిమలిస్టిక్ డాక్టర్స్ ఆల్సో దే ఆర్ రికమెండింగ్ యానిమల్స్ అనుకో, బికాస్ దే ఆర్ ఆల్సో లైక్ దట్. వాట్ దే హ్యావ్, దే హ్యావ్ భాగవతం ఎడ్యుకేషన్ ఉందా వాళ్ళకి ఏమన్నా? వాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు భాగవతం చదివారా? సో కాబట్టి దే కెనాట్ డూ దట్. సో ఇన్ దట్ వే పాయింట్ ఏంటి, ప్రభుపాద అన్నారు ఏంటది, మనిషికి కూడా 2 కూరలు ఉన్నాయి. ఎందుకున్నాయట? కృష్ణ సో మర్సిఫుల్. ఇఫ్ ఇట్ ఆల్ యూ వాంట్ టు ఈట్ మాంసం, ఓకే, ఛాన్స్ అది కూడా ఇచ్చాడు నీకు. ఓ ఎట్లాగో ఇంటూ జంతు జన్మల నుంచి వస్తున్నావు కాబట్టి ఈ జన్మలు నీకు ఎలా వాసనలు ఉంటాయి కాబట్టి నువ్వు తినాల్సుకుంటే అది కూడా తిను, అందుకని ఇచ్చాడు. అందుకని చెప్పి డిడ్ నాట్ గివ్ లైసెన్స్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్, కృష్ణ సో మర్సిఫుల్, బట్ ఈ డిడ్ నాట్ గివ్ ద లైసెన్స్. క్లియర్గా చెప్పాడు, మనిషి ఫుడ్ వేరు, జంతువుల ఫుడ్ వేరు, పక్షుల ఫుడ్ వేరు, ఎవరి ఫుడ్ వానుకుంది. నో ఎంక్రోచ్మెంట్, ఎవరి ఫుడ్ వాటి తినాలి, ఒకరి ఫుడ్ ఒకటి తినడానికి వీల్లేదు. సో ఓకే, నెక్స్ట్ టైం ఓకే. ముళ్ళను భుజించుట యందు నెక్స్ట్, ముళ్ళను భుజించుట యందు ఒంటి ఆనందమును కొనును. సంసార జీవితం అనుభవింపగోరు వాడు లేదా నామమాత్ర సుఖము కలిగిన లౌకిక జీవనమును ఒంటెతో పోల్చబడును. వెరీ ఇంపార్టెంట్. ఒంటె ఏం చేస్తుంది? ఎక్కడ ఉంటుంది అంటే ఎడారిలో ఉంటుంది, దానికి నీళ్ళు దొరకవు. సంవత్సరానికో 6 నెలలకు ఒకసారి నీళ్ళు తాగాలి. అది గడ్డి దొరకదు దానికి. ఎందుకు? నీళ్ళు లేవు కాబట్టి గడ్డి కూడా లేదు, గడ్డి పెరగదు కాబట్టి ఏం తినాలి? ఎడారిలో దొరికేటి ఏంటివి? క్యాక్టస్ అని ఏమంటాం, ముళ్ళ పొదలు ఏమంటారు దాన్ని, బ్రహ్మజముడ అట్లాంటిది, అవి ఉంటాయి, అవి పెరుగుతాయి. అవి కూడా ఒంటెలాగానే ఎప్పుడో ఒకసారి నీళ్ళు పడితే అవి తీసుకుంటాయి, బతుకుతాయి వాటి మీద. సో అలాంటి వాటిని ఈ ఒంటె తినాల్సి ఉంటుంది, రైట్. దానికి ఏం దొరకదు కాబట్టి అదే తినాలి, తింటుంది, తప్పనిసరి పరిస్థితుల్లో తింటుంది. తినేప్పుడు ఏంటి? క్యాక్టస్లో ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. దాంట్లో నైస్ లీవ్స్ ఉంటాయా? ఫ్రూట్స్ ఉంటాయా? ఫ్లవర్స్ ఉంటాయా? నో, నథింగ్. ముళ్ళు ఉంటాయి. దానికి దొరికిన ఫుడ్ అదే కాబట్టి, అదే తినాలి కాబట్టి, అదే తింటుంది కాబట్టి ఆ ముళ్ళు తింటున్నప్పుడు కుచ్చుకుపోతాయి. నాలుక, టంగ్ ఈజ్ సో డెలికేట్, కుచ్చుకుంటాయి. కూచుకున్నప్పుడు ఏం చేయాలి? బ్లడ్ వస్తుంది. అంటే ఏం చేస్తుందట? అది తింటున్నప్పుడు ముళ్ళు గుచ్చుకోవడం వల్ల బ్లడ్ వచ్చింది కాబట్టి ఒంటె తన బ్లడ్ అదే తింటా ఉంది, తన రక్తాన్ని అదే తాగుతూ ఉంది. ఆ బ్లడ్ దానికి ఆ సమయంలో ఆకలిగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ సో టేస్టీ. ఒంటె ఏమనుకుంటుంది? ఓహో, ఈ ముళ్ళు, ఈ కాక్టస్ బాగా టేస్టీగా ఉంది అనుకుంటుంది. కానీ దాంట్లో ఏం లేవు, ముళ్ళే ఉంది, దాంట్లో ఫుడ్డే లేదు అక్కడ. కానీ ఇట్ ఈస్ ఈటింగ్ ఇట్స్ ఓన్ బ్లడ్, థింకింగ్ దట్ ఓ దిస్ ఈజ్ వెరీ గుడ్, అండ్ ఇట్స్ కీప్ ఆన్ ఈటింగ్. ఇది ఒంటె జీవితం. సో మానవుడు ఏం చేస్తున్నాడు? ఒక ఒంటె లాంటి మనిషి ఏం చేస్తున్నాడు? హీఈస్ డ్రింకింగ్ హిజ్ ఓన్ బ్లడ్, ఈజ్ ఈటింగ్ హిజ్ ఓన్ బ్లడ్, థింకింగ్ దట్ ఓ ద అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ వెరీ నైస్, రైట్. ఒంటెతో భౌతిక జీవనం అన్నది ముళ్ళతో నిండినటువంటిది కనుక కేవలం చెడ్డ బేరపు ఉత్తమ లాభమును గడించుటకై మనుషుడు వేద నియమములు నిర్దేశించిన మార్గమున జీవించవలను. బెస్ట్ యూజ్ ఆఫ్ బ్యాడ్ బార్గెన్ అంటాడు. ఈ మానవ జన్మ వచ్చింది, ఇట్స్ వెరీ బ్యాడ్ బార్గెన్ బార్గెన్ చేశాం కానీ ఇట్స్ వెరీ వర్స్ట్ బార్గెన్ ఇది. నో ప్రాబ్లం, డోంట్ వరీ, ఇట్ విల్ బి యూటిలైజ్డ్ ఇన్ ఎ బెస్ట్ వే. బ్యాడ్ బార్గెన్ అయినప్పటికీ కూడా బెస్ట్ వేలో దీన్ని ఉపయోగించాలి. ఏంటి? ఈ శరీరాన్ని. ఫస్ట్ శరీరం రాకూడదు మనకి, వచ్చింది ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేయడానికి లేదు. నౌ యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇన్ ఏ బెటర్ వే, ప్రాపర్ వే. ఓకే,
ఓకే ఓకే ఇక్కడ భౌతిక జీవనం అన్నది ముళ్ళతో నిండినటువంటి కనుక కేవలము చెడ్డ బేరపు ఉత్తమ లాభమును గడించుటకై మనుషుడు వేద నియములు నిర్దేశించిన మార్గమున జీవించవలను. స్వీయ రక్తమును పీల్చుట ద్వారానే ఈ భౌతిక జగమున జీవనము కొనసాగుచుండును. భౌతిక భోగపు ఆకర్షణలో కేంద్ర బిందువు మైథున సుఖమే. మైథున సుఖమును అనుభవించుట అనగా స్వీయ రక్తమును పీల్చుటయే. ఈ విషయాన్ని మరింతగా వివరింపవలసిన అవసరం ఏదీనూ లేదు. ఐ హోప్ మీకు అర్థమైంటుంది. Prabhupada also is not going forward. Whatever the sex life in this material world is like, it's drinking our own blood under Prabhupada. Hare Krishna. ఓకే, మరింతగా వివరింపాల్సిన అవసరం. ఓకే, కంటకములను కూడిన రెమ్మలను నమలనప్పుడు ఒంటె కూడా తన రక్తమునే పీల్చుకొనును. అది భుజించు ముళ్ళ రెమ్మలు దాని నాలుకను కోసుకుపోవునట్లు చేయగా రక్తము స్రవించుట ఆరంభమగును. ఆ రక్తంతో కలిసిన ఆ ముళ్ళ రెమ్మలు మూర్ఖమగు ఒంటెకు ఒక చక్కని రుచిని కలగజేయును. ఆ విధంగా అది భ్రాంతిమయ ఆనందంతో ముళ్ళ భోజనమును ఆనందించును. అదేవిధంగా పలు రీతులలో మరియు సందేహాస్పదమగు విధానములలో ధనమును సంపాదించుటకు తీవ్ర కృషి సల్పిడి గొప్ప వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలతో సహా తమ రక్త మిశ్రితమగు కంటకప్రాయ కర్మఫలములనే భుజింతురు. కనుకనే శ్రీమద్ భాగవతము ఈ రోగగ్రస్త జనులను ఒంటెతో జతగూర్చింది. పీపుల్ ఆర్ ఈటింగ్ ఫుడ్, పీపుల్ ఆర్ ఎర్నింగ్ మనీ in illegal means, illegal means. So much bad karma is accumulating, but they are happy. I am so successful. Paper lo ostadi, chala successful man ina em chesadu, he has cheated people successfully. ఈ ప్రపంచంలో సక్సెస్ ఏంటి అంటే you have cheated people successfully. That's all. 5 సంప్రదాయాలు ఉన్నాయట. రుద్ర లక్ష్మి శ్రీ సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం, కుమార్ సంప్రదాయం, రుద్ర సంప్రదాయం. ఇవి 4 సాంప్రదాయం, బోనాఫైడ్ సాంప్రదాయాలు ఉన్నాయి. ఎందుకు? భగవద్గీత బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి దీస్ 4 యూనివర్సిటీస్ ఆర్ దేర్. ఆచార్యస్ ఉన్నారు. ఇంకొక సంప్రదాయం ఉంది, 5th సాంప్రదాయం. భక్తి సంస్కృతి చెప్పారు ఈ మాట. ఏంటే సంప్రదాయం అంటే చీటర్స్ అండ్ చీటెడ్, అదొక సంప్రదాయం. ఈ 4గింట్లోకి రానివాడి 5వ దాంట్లోకి ఎంటర్ అవ్వాల్సిందే, 5వ యూనివర్సిటీలో ఎంటర్ అవ్వాల్సిందే. ఈ 4గిట్లు ఉన్నావా? 4గిట్లో ఏదో ఒక దాంట్లో ఉన్నావా? ఉన్నాను, వెరీ గుడ్. లేవు, ఎక్కడున్నావు? యు ఆల్రెడీ జాయిన్డ్ నేను సారీ యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ ద 5th యూనివర్సిటీ. ఏంటది? చీటర్స్ అండ్ చీటెడ్. నువ్వు మోసం అన్న చేయాలి, నువ్వు మోసగింపబడనన్న పడాలి. రెండిట్లో ఏదో ఒకటి. ఇంకా 6వ ప్లేస్ లేదు. ఈ 4 ప్లేసులు 5వ ప్లేస్. 5వ ప్లేస్లో ఏంటి? 2 పొజిషన్లు ఉన్నాయి నీకు. నువ్వు ఇంకొకరిని చీటింగ్ మోసం అన్న చేయాలి, లేదంటే నువ్వు మోసగించబడాలి. దట్స్ ఆల్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. 6th ఆప్షన్ లేదు ఇక. ఇక్కడ ఏమన్నాడు? ఈ ఒంటెల లాంటి జనాలు ఏం చేస్తున్నారు? సందేహాస్పదమగు విధానంలో ధనము సంపాదించడం తీవ్ర కృషి సల్పెట్టి గొప్ప వ్యాపారస్తులు తమ రక్త మిశ్రితమగు కంటకప్రాయ కర్మ ఫలములనే భుజింతురు. ఇక్కడ కంటకాలు ఏంటి, ముళ్ళు ఏంటి అంటే కర్మ అని కూడా చెప్తున్నాడు. దే ఆర్ అక్యుములేటింగ్ కర్మ, దే హ్యావ్ టు సఫర్ ఫర్ దట్ కర్మ. సంబడి ఆల్రెడీ సఫరింగ్, దే ఆర్ గోయింగ్ టు సఫర్ నెక్స్ట్, బట్ ఇట్ ఈస్ దేర్. Ultimately, we are eating our own blood. We are not getting anything outside. Animal life. Okay. Next to camel life. Next to గాడిద పరమ మూఢమైన జంతువుగా చివరికి జంతువుల్లో కూడా ప్రసిద్ధికి ఎక్కింది. ఫూలిష్ యానిమల్. అందుకని విల్ కంపేర్ ద పీపుల్ విత్ డాంకీస్. ఎందుకు? ఈవెన్ జంతువులు రైట్, జంతువులు అంటాం. ఆ జంతువుల్లో కూడా హీనమైంది ఏంటంటే గాడిద. తెలివి తక్కువది గాడిద. అంటే తెలివి తక్కువ అని పోల్చడానికి గాడిద ఈజ్ ద బెస్ట్ అనమాట. సో ఇక్కడ మనుషుల్ని గాడిదతో పోల్చారు. అంటే యారు ఏంటి ఇంటెలిజెన్స్ లేదని, అన్ఇంటెలిజెంట్.
అని చెప్పడానికి. గాడిద పరమ మూఢమైన జంతువుగా ప్రసిద్ధికెక్కింది. అది కష్టించి పనిచేయచ్చు, తన కొరకు ఎట్టి లాభమును చేసుకొనకుండా గొప్ప బరువులను మోయుచుండును. ఏం చేస్తుంది? బరువులు మోస్తా ఉంది. తన కొరకు ఏం లాభం ఉంది? ఏం లాభం లేదు. గాడిద చేసే పనిలో తన కొరకు ఏమైనా లాభం ఉందా అంటే ఏమీ లేదు. తన లాభం ఏంటి? గడ్డి, ఎంతో చిన్న మూట గడ్డి, అంతే. ఆ గడ్డి ఎక్కడుంది? ఆ గడ్డిలోనే నడుస్తూ ఉంది అది. ఆ గడ్డిలోనే నడుస్తుంది అది. అలాంటి గడ్డి కొరకు అది మూటలు మోస్తూ ఉంది. తన శక్తికి మించి మోస్తూ ఉంది మూటల్ని. గమనించారా? మనం కూడా అదే చేస్తున్నాం. మనం అంటే బయట జనాలు కొంతమంది ఏం చేస్తున్నారు? శక్తికి మించిన భారాల్ని మోస్తున్నారు. 5 BHK కావాలి, ఎందుకు? పక్కనుకుంది, నాకు కావాలి. ఓకే, తప్పు లేదు. నీ దగ్గర ఉందా? లేదు. ఏం చేయాలి? లోన్ తీసుకో. అంటే ఏంటి? భారం. లోన్ అంటే భారం, అందరికీ తెలుసు. ఏం భారం అది? ఎంత పెద్దది? మనకు తలకు మించినటువంటి భారం. ఆ భారాన్ని పెట్టుకుంటే ఏందన్నట్టు? గాడిదలాగానే చేస్తున్నాం. నీ తలకు మించిన భారం. యు ఆర్ హ్యాపీ విత్ యువర్ ఎర్లియర్ లివింగ్, but now you have accepted a different living now, which is very burdensome. How burden? It's beyond your capacity, and develop some anxiety, develop some disease, die. Worst case, commit suicide because of tension. So many things, right? So ఇక్కడ తన కొరకు ఎట్టి లాభం చేసుకొనకుండా గొప్ప బరువులను మోయిచుండును. అధిక గౌరవనీయము కానట్టి సాంఘిక స్థితి కలిగిన చాకలి వానిచే అది పని అందు నియుక్తము చేయబడును. దాని మరి యొక్క ప్రత్యేక లక్షణం ఏమనగా ఆడుగాడిదతో తనులు తినుటకు అది అలవాటు పడి ఉండును. కృష్ణ. మైదున సుఖమునకు అది ఆడుగాడిదను చేరినప్పుడు దానితో తన్నబడుచుండును. అయినప్పటికీ అది ఆ మైదున సుఖం కొరకు దానినే వెంటాడుచుండును. కనుకనే స్త్రీ వశుడకు పురుషుడు గాడిదతో పోల్చబడును. నేటి కాలమున జనసామాన్యం తీవ్రముగా శమించుతుందురు. గొప్ప బరువులను మోయుచు, రిక్షాలను లాగుచు జనులు వాస్తవముగా గాడిద పనుల యందే నియుక్తులై ఉన్నారు. అనగా నామమాత్రమగు మానవ నాగరికత పురోగతి మనుజుని గాడిద కర్మ యందే నియుక్తిని కావించింది. మానవ నాగరికత అంటే అడ్వాన్స్మెంట్. ఈ అడ్వాన్స్మెంట్ ఏం చేసింది? మనుషుని గాడిదలాగా మార్చింది. గొప్ప గొప్ప కర్మాగారములలో, కార్యశాలల్లో శ్రామికులు అట్టి భారయుత కర్మల యందే నియుక్తులై ఉందురు. పగటి సమయమున కష్టించి పనిచేసిన పిమ్మట ఆ పేద పారిశ్రామికుడు మైదున భోగమునకే కాక పలు గృహ కలాపముల విషయముల కొరకును భార్యచే తన్నులు తినచుండును. ఇంతకన్నా గ్రాఫికల్గా ఇంకేం కావాలి? జీవితాన్ని ఇంతకన్నా గ్రాఫికల్గా ఎక్కువ అనాలిసిస్ అవసరమా? అవసరం లేదు. కనుకనే ఎటువంటి ఆధ్యాత్మిక వికాసం లేనటువంటి సామాన్య మానవుని శునక సూకర ఓష్ట్ర గార్ధబ సమాజముగా శ్రీమద్ భాగవతం వర్గీకరించుటయందు ఎట్టి అతిశయోక్తి లేదు. అట్టి అమాయక జనుల నాయకులు శునక సూకరములచే ఆరాధింపబట్టును మిగుల గర్వకారణంగా భావించినను అది ఏమాత్రం ప్రీతికరం కాదు. మానవ రూప శునక సూకరములకు ఎవరేని గొప్ప నాయకుడు అయినప్పటికీ కృష్ణ విజ్ఞానమునందు వికాసమునందుటకు అభిరుచిని కలిగి ఉండనిచో అతడు సైతము జంతువే గాని వేరొక్కటి కాదని శ్రీమద్ భాగవతం బాహటంగా చాటుచున్నది. అటివాడు శక్తివంతమైన జంతువుగా లేదా పెద్ద జంతువుగా పిలువబడినను అతని నాస్తిక స్వభావం కారణమున శ్రీమద్ భాగవత పరిగణనలో మాత్రము మానవ వర్గమున ఎన్నడూ స్థానం ఒసగబడడు. అనగా శునక సూకరముల వంటి జనుల అట్టి భగవద్ భావన రహిత నాయకులు అధిక శాతంలో జంతు లక్షణములు కలిగిన పెద్ద జంతువులై ఉన్నారు. స్మాల్ యానిమల్ అనేది బిగ్ యానిమల్, దట్స్ ఆల్. మానవ జీవితం
విలువల సముపార్జనకే ఉపదేశించబడి ఉన్నది. అట్టి జీవితం అర్ధదం అంటే విలువలు నొసుగున్నది అని పిలువబడింది. ఇక ఆ ఘనమైన జీవన విలువలు ఏంటి? భగవద్గీత 8:15 సూచించబడినట్లు భగవద్ధామను తిరిగి చేరుటయే ఆ ఘనమైన విలువ. గాడి తన నిజ లాభమును ఎరగజాలక ఇతరుల కొరకే కష్టించి పనిచేయను. కనుకనే మానవ జీవితం నందలి తన నిజలాభం మరిచి ఇతరుల కొరకే కష్టించి పనిచేయవాడు గాడిదతో పోల్చబడును. ఇంకొక పాయింట్, గాడిద ఏ విధంగా ఏం చేస్తుంది? తెలిసో తెలియకనో అది ఇతరుల కొరకే పనిచేస్తాం. మానవ సమాజంలో చాలామంది ఏం చేస్తున్నారు? వాళ్ళంతో ఇంతో సోకాల్ డెవలప్మెంట్ అయిన తర్వాత దే ఆర్ హెల్పింగ్ అదర్. దాన్ని కూడా ఏం చేసింది భాగవతం? గాడిదతోనే పోల్చింది. నువ్వు ఇతరులకు హెల్ప్ చేస్తున్నావు. ఏ విధంగా హెల్ప్ చేస్తున్నావు? గాడిద ఇతరులకు హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? ఆహార నిద్ర భయం 5 నుంచి హెల్ప్ చేస్తుంది. అవునా? గాడిద తన కొరకు తన్ను తాను చూసుకోకుండా ఇతరుల కొరకు సేవ చేస్తూ ఉంది. వెల్ ఐ హ్యావ్ టు డూ సో మచ్ సర్వీస్. ఐఎమ్ ఓపెనింగ్ దిస్ ఆర్గనైజేషన్, దట్ కంపెనీ, దిస్ సో మెనీ థింగ్స్ ఐఎమ్ డూయింగ్. ఎవరికి? పక్క వాళ్ళ కొరకు. దేని కొరకి? ఈటింగ్, స్లీపింగ్ అండ్ మీటింగ్ 4 హెల్ప్ చేయడానికే ఉపయోగపడుతుంది తప్ప ఇంకేమైనా ఉపయోగం చేస్తుందా? ఇవాళ జనులైన వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్ద గాడిదలు, చిన్న గాడిదలు, పెద్ద గాడిదలు ఏం చేసి చిన్న గాడిదలకు హెల్ప్ చేస్తున్నాయి. పోనీ హెల్ప్ చేస్తున్నావు, దేంట్లో హెల్ప్ చేస్తున్నావు? ఈ 4 ESMDలోనే హెల్ప్ చేస్తున్నావు నువ్వు. సో అక్కడ కూడా నువ్వు యు ఆర్ ఫెయిల్డ్. పోనీ అక్కడ నువ్వేమైనా గ్రేటా అంటే అక్కడ కూడా హెల్ప్ ఫెయిలే. బ్యూటిఫుల్ పాయింట్ ఇక్కడ. కనుకనే మానవ జీవితం నందని తన నిజ లాభమును మరచి ఇతరుల కొరకే కష్టించి పనిచేయవాడు గాడిదతో పోల్చబడును. ఇవాళ ఫ్యామిలీలో మదర్ ఈజ్ వర్కింగ్, ఫాదర్ ఈజ్ వర్కింగ్, ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్. వెరీ గుడ్ ఫర్ ఫ్యామిలీ, వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ, వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ. వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద రియల్ వెల్ఫేర్? What is the real welfare? That we have to think. బ్రహ్మవైవర్త పురాణం నందు ఈ క్రింది విధంగా తెలుపబడింది. అశీతం చతురశ్చైవ లక్ష్యాంస్తాన్ జీవజాతిషు భ్రమద్భి పురుషై ప్రాప్యం మానుష్యం జన్మ పర్యయాత్ తదపి అభలతాం జాతః తేషామాత్మాభిమానినాం వరాకానమనాశ్రిత్య గోవింద చరణద్వయం. మానవ జీవితం మిగుల మహత్వపూర్ణమై ఉన్నది. దాని ద్వారా జీవుడు భగవద్ధామమును సులభంగా చేరగలడు. కనుక ఉన్నత లోకములందరి దేవతలు సైతము కొన్ని మారు దరిత్రిపై మానవ జన్మ కొరకు అభిలషించుచుందురు. ఇక్కడ చెప్పబడింది, బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది. ఒక్క నిమిషం. దాని ద్వారా జీవుడు భగవద్ధామను చేరగలడు. ఓకే, సో దాని ద్వారా జీవుడు భగవద్ధామమునకు సులభంగా చేరు. కనుక ఉన్నత లోకములందరి దేవతలు సైతము కొన్ని మారు ధరిత్రిపై మానవ జన్మ కొరకు అభిలషించుచుందురు. కావున అటువంటి మహత్వపూర్ణమగు మానవ దేహం లభించినప్పటికీ గోవిందునితో, శ్రీకృష్ణునితో గల నిత్య సంబంధమును పునఃస్థాపించుకొనని వాడు నిక్కముగా నిజలాభమును మరచిన మూర్ఖుడే యగును. 84 లక్షల జీవరాశుల వలయములలో ఒక దేహం పిదప మరొక దేహమును పొందుచూ క్రమబద్ధమగు పరిణామ విధానమునందే మానవ దేహం లభించగలదు. కానీ మూర్ఖమానుజుడు నిజలాభ ప్రాశస్త్యమును మరచి రాజకీయ దాస్య విమోచనము లేదా ఆర్థికాభివృద్ధి వంటి వాటికి నాయకునిగా ఇతరుల స్థితిని వృద్ధిపరచుట వంటి పలు భ్రాంతిమయ కార్యక్రమములందు లగ్నమగును. రాజకీయ దాస్య విమోచనమునకు లేదా ఆర్థికాభివృద్ధికి యత్నించడంలో నష్టం ఏదీనూ లేదు. కానీ మనుషుడు తన నిజ జీవిత లక్ష్యమును మాత్రం మరువరాదు. అటువంటి లోకహిత కర్మలన్నీయును భగవద్ధామమును చేరు యత్నముతో ముడిపడవలను. ఈ విషయము ఎరగనివాడు ఇతరుల క్షేమము గాని స్వక్షేమము గాని ఎరగక కేవలం ఇతరుల కొరకే పనిచేయు గార్ధభంతో పోల్చబడును. ఇండైరెక్ట్లీ
మెన్షనింగ్ ది ఫ్రీడమ్ ఫైటర్స్. ఫ్రీడమ్ ఫైటర్స్ ఏం చేస్తున్నారు? రాజకీయ దాస్యాన్ని నుంచి బయటపడాలి, మంచిదే, తప్పేం లేదు. కానీ మరి ఈ దాస్యం సంగతి ఏంటి? డాంకి గాడిద దాస్యం సంగతి ఏంటి? మరి దాని నుంచి కూడా బయటపడాలి కదా. ఎంతకాలం ఈ గాడిదలాగా పనిచేస్తాం? ఇతరుల కొరకే, మీరు కూడా ఇతరుల కొరకే పనిచేస్తున్నాం, గాడిద కూడా ఇతరుల కొరకే పనిచేస్తాను. బట్ వాట్ అబౌట్ ది ఒరిజినల్ థింగ్? ఎంతకాలం ఇలాగ ఫ్రీడమ్ ఫైటింగ్ చేస్తాం? ఇవాళ కాకపోతే రేపు రేపు ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒక ఫైటింగ్ అయితే ఉంటుంది, ఫ్రీడమ్ ఫైటింగ్ అయితే ఉంటుంది. దెర్ ఇస్ నో ఫ్రీడమ్ అండ్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్, రైట్? సో అన్ని ఏమన్నాడు, ఈ విషయము ఎరగని వాడు ఇతరుల క్షేమం కానీ స్వక్షేమం కానీ ఎరగ కేవలం ఇతరుల కొరకే పనిచేయు గార్ధపంతో పోల్చబడును. ఓకే, ఐ థింక్ వీ హ్యావ్ డిస్కస్ ఎనఫ్. ఓకే, లెట్ మీ అన్మ్యూట్. Hare Krishna. Is anybody there? Anybody awake? We are awake, Prabhuji. Yeah, we are all there. Hare Krishna. Okay. Any questions? I don't know what questions will be there. There are no questions. రెండు శ్లోకాలు చాలు ప్రభుజీ, యాక్చువల్గా ఈ బిగ్ స్లాప్ అనమాట. Hare Krishna. ఎప్పుడన్నా మనం డివేట్ అవుతుంటే ఈ రెండు శ్లోకాలు చదువుకుంటే సరిపోతుంది. Yes, bro. Yes, bro. మానవ జన్మను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. Yeah. So graphical. So graphical. ఇంతకన్నా ఇంకా పెద్ద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. కృష్ణ కృష్ణ. Okay. There are no more questions then. We'll end it here. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. దండోత్ ప్రణామం bro. అంటే ఇక మరి ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్స్ లేకపోతే కనుక చౌరాష్టకం చదవడానికి చూడండి ప్రభు. Oh, you want to read Chaurashtakam? నో నేను కాదు సార్ ప్రభు, మీరు. Okay, let me see. హరే కృష్ణ ప్రభుజీ, అనుష మాతాజీ వెయిట్ చేస్తున్నారు ప్రభుజీ 4 రోజుల నుంచి. అది వేరే చదవడానికి ఉన్నారో లేదో ఇవాళ గ్రూప్ లో. ఉన్నారా? అనుష ఉన్నారుగా? మాతాజీ, హరికృష్ణ మాతాజీ, are you there? She's there. హలో, హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఉన్నాను ప్రభుజీ. మీరు చదవగలరా మాతాజీ? చదువుతాను. Yes, sing. జగన్నాథాష్టకం. Yeah, go ahead. Go ahead. हरे कृष्णा प्रभु जी।
ప్రభుజీ స్టార్ట్ చేయమంటారా ప్రభుజీ? హలో. दाचित कालिंदी तटा विपिन संगीता टरवो मुदाबीर नारी वदन बलभस्मान माधुपा गमाजम्बुजम् अमर सतेजस्वीत चैतपदो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। भुजे स्वाय वेणुं शिरसि सिकिपीचं कटितटे दुकूलं नेत्रान्ते सहचर कटकाक्षं विदधते सदा श्रीमद्वृन्दावन वसति लीला परिचयो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। महाम्बोधे स्थिरे कनक रुचिरे नीलसीकरे वसन् प्रसदन्त सहज बलभद्रेण भालिना सुभद्रा मध्यस्थ सकल सूरसेववसरदो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। कृपावारवास सजल जलद श्रेणिरुचिरो रमावाणि रामस्फुरदां अमलापाङ्केरुहामुखा सुरेन्द्राराध्य श्रुतिगानसिक गीतचारितो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। गदारूढ गच्छ पतिमिलित मुदेव पटलये स्तुति प्रदुर्भावं प्रतिपदम् उपकन्यसा
तुम्हें जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे ब्रह्म पीड कुवलयदलोत्कुल्लनायनो निवासी नीलाद्रो निहित चरणनन्त शिरसि रसानन्दिराद सरसवपुरलिङ्गन सुको जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे मय्याचे राज्यं न च कनक माणिक्य विभवं न याचेऽहं राम्यं सकल जनकाम्यं वरवधुं सदा काले काले प्रमथ पठिन गीत चारितो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे त्वयं संसार द्रुततरमसरां सुरपते त्वयं पापानं विततिं अपरं यादवपते आहो दीननाथे निहित चरण निश्चित आमिदं जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे जगन्नाथाष्टकं पुण्यं यः पठेत प्रयता शुचे सर्वपाप विशुद्धात्मा विष्णुलोकं स गच्छति। Hare Krishna Maharaj. Thank you very much. Very nice. చాలా బాగుంది. Different tune again. Wonderful. Jagannathashtakam. Amazing. Okay. Any more questions, comments? Like 24. So ending it here. Thank you very much. Grandaraj Srimad Bhagavatam ki jai. Srila Prabhupada ki jai. Nitai Gaur Hari Premanande Hari Hari Bol.